డాడీ ఆదికాండము దేవుని వాక్యం చదువుకుందామండి. వైఫై ఇచ్చావా? ఆన్ చేసే ఆదికాండము 11వ అధ్యాయం చదవండి. మొదటి నుండి స్పీడ్గా తీయండి. ఉండెను అక్కడ వారు నివసించి బాగుగా కాచుకు రండని ఒకరితో ఒకటి మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా గట్టికలను వాడుకుంటని మరియు వారు మనం భూమి అంతట్లో చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకున్న రండని మాట్లాడుకొనగా యెహోవా అవును నల్లు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయగలసి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరు తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టును కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలోని పేరు పెట్టింది. అక్కడ తారుమారు చేసెను. యెహోవా వారిని చెదరగొట్టింది. అలాగే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతాం. కొన్ని వచనాలు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదువుతా కనకబడినట్టున్నారు, ఇటు చదవట్లేదు. అంతటా ఇర్మియా ఇట్లనేను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చింది. షల్లూము కుమారుడు హనమేలు అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున సరసాల ప్రాకారములోనున్న నా యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వల్లే జరుగువలను. దాన్ని కొనుక్కొనమని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తొలముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. నేను కైపత్రం రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి కైపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను ముద్రలేని విడుదల కైకోలను వడంబడికను తీసుకుంటుంది. అప్పుడు ఎదుటను ఆ కైపత్రములో సేవలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను బారాకునకు ఆ కైపత్రం అప్పగించి వారి కన్నులు ఎదుట బారూకునకు ఇలాగో ఆజ్ఞాపించింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ
అవును. అనగా ముద్రగల ఈ క్రయపత్రములను క్రయపత్రములను నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మట్టి కుండలో దాచిపెట్టుము. పరిశుద్ధాత్మను జత చేయను గాక. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇలా దయచేసి అందరూ కూడా తలలో వంచి మీరు హృదయపూర్వకంగా దేవుని సమీపించండి. ఆయన సమీపించే విధానం తెలుసుకోండి. గర్వపు హృదయం ఎవరికి వద్దు. ఇదో ఇక్కడే ఉండి ఎక్కడో ఉండండి. వాక్యాన్ని రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ మీరు కలిగి ఉండండి. రాజస్వాగతం పలకండి పిల్లారా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతిస్తారా? ఇంతైనా శబ్దం వచ్చేది? కొన్ని చుక్కలు వాటర్ ఈ డాబా మీద పడుతుంటాయి, లేకపోతే ఈ రేకు మీద పడుతుంటాయి. ఎంత సౌండ్ వచ్చింది పోయిన వారం? అవన్నీ ఏకమైనవి కాబట్టి అంత సౌండ్ వచ్చింది. ఇక్కడ విస్తార జల ప్రవాహం వలె రావాల్సిన శబ్దం. పాస్టర్ బతిమాలకూడదు, ఆమె చెప్పమని. పాస్టర్ బతిమాలకూడదు, మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. మహిమ నీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రము నాయన. రక్షకుడానికి స్తోత్రములు, ఘనదైవానికి స్తోత్రములు. గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభుగా నువ్వు రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాము దేవా. ఇదిగో ప్రభు ప్రత్యక్షమైన దైవ శక్తులు ఘటిస్తున్నాం ప్రభువా. భావానికి స్తోత్రములు 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమా హల్లెలూయా. ఆరాధనకు పాత్రుడా ద్వితీయ సత్యదేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఎవరిని బతిమాలను శబ్దం చేయమని. దేవుని ఆత్మను ప్రేరేపిస్తే శబ్దం చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Jesus is here. Lord, I believe. Lord, I believe. And all things are possible. Lord, I believe. యేసు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన నిన్ను ఆల్రెడీ స్వస్థపరిచాడని నమ్ముతున్నారా? ఆయన నిన్ను విడిపించాడని నమ్ముతున్నావా? ఎవరు నీకు తోడు లేకపోయినా ఆయన నీకు తోడుగున్నాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఈ దినమందు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడని నమ్ముతున్నావా? ఆయన ఇక్కడే ఉన్నాడు.
నువ్వు సిద్ధమేనా? హల్లెలూయా. విశ్వసించి రమ్ము, పొందుకుని వెళ్ళము. All things are possible. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినో ముట్టబోతున్నాడు. ఎందరో నమ్ముతున్నారు? అవును, నిన్ను దేవుడు తాకబోతున్నాడు. భ్రమపరచడానికి చెప్పట్లేదు ఆయన ఇక్కడ. 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు రక్తము కార్చాడు, ఆయన సమాధిని, మరణమును, పాతాళమును జయించాడు ఆయన. హల్లెలూయా. స్వస్థత నీదే, సంతోషము నీదే, ఆనందము నీదే. కానీ దైవం లాక్కున్నాడు. ఆనందానికి అసలైన వారసుడు ఎవరో తెలుసా? నువ్వే. ఆరోగ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసా? నువ్వే. ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకో, ఇప్పుడు అడుగు, ఇది నాదని చెప్పు దైవంతో. ఈ సంతోషమే నాదే, ఈ స్వస్థత నాదే. ఇదిగో నేను ప్రభువైన యేసుక్రీస్తులో అడుగుతున్నాను చెప్పు. ఇవ్వకుండా ఉండలేదు వాడు, ఎందుకంటే అక్రమంగా లాక్కున్నాడు నీ దగ్గర. వాడు నీకు ఇచ్చేస్తాడు ఇప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తులో పొందుకో, ప్రభువైన యేసుక్రీస్తులో పొందుకో, ప్రభువైన యేసుక్రీస్తులో పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతుడా, గొప్ప దేవుడా, ప్రభువైన యేసుక్రీస్తు మీకన్నా ఉన్నత పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాయన ఆరాధన జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఎన్నిక లేని వాడిని, అనర్హుని ప్రభువా. నీ కృప ద్వారానే నేను వస్తున్నాను, నీ కృపా సింహాసనం సమీపిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ గ్రంథాన్ని మేము చూడడానికి, దీన్ని తాకడానికి మాకు యోగ్యత లేదు ప్రభు. ఓ దేవా నాయన, బలిసేన దూతగా నువ్వు దిగి వచ్చావు దేవా. ఈ గ్రంథాన్ని తెరిచావు ప్రభువా, మాకు ప్రత్యక్షతలు ఇచ్చావు దేవా. దేవా నీ కృప ద్వారానే ఇక్కడ మేము ఉండగలిగాము దేవా. సహాయం చేయండి, నన్ను పక్కకు తప్పించండి. మీరు రంగం మీదకి రా ప్రభు, మీ ప్రజలతో మాట్లాడండి. వారి హృదయంలో నాయన ఎలాంటి ఆశతో ఉన్నారు ప్రభు, వారి ఆశను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన దైవపు కార్యము, చీకటి శక్తులను, అంధకార అధికారమును, సాతాను యొక్క మోసమును ప్రభువైన యేసుక్రీస్తునామములో గర్జిస్తున్నాను. ఓ దైవమని నీకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నువ్వు రంగం మీదకి రా, నన్ను పక్కకు తప్పించి మీరే మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించవచ్చు. ఆమేన్. దయచేసి కూర్చుందాం పిల్లారా, దయచేసి కూర్చుందాము. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాము. మరి మనం ఎక్కడ ఉంటాం కనుక ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మరి బాప్తిస్తాలు కూడా ఉన్నాయి కనుక ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఈరోజు అదే అంశాన్ని నేను కంటిన్యూ చేయాలనుకున్నాను. ఒక శిరస్సు కింద ఐక్యమవుట, ఒక శిరస్సు కింద ఐక్యమవుటనే ఈ యొక్క 6వ భాగాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీరు, ఎందుకంటే ఇదంతా నా సొంత మాటలు కాదు, వర్తమానం నుంచే నేను ప్రత్యక్షతను పొందుకునే వర్తమానంలో ఉన్న విషయాలని నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వచ్చేవారం కూడా దేవుని చిత్తం అయితే కంటిన్యూ అవ్వచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఏంటిది అని కొంతమంది అడగొచ్చు. ఇది ఇన్ని పార్ట్లు, 1200 పార్ట్లు చెప్పాడు ఆయన. నిజమేనా? 1200 వర్తమానాలు. అసలు అప్పుడు ఒక్క 66 పుస్తకాలని ప్రవక్త విలియం బ్రన్హం ఎన్ని పార్ట్లు చెప్పాడు? 1200 పార్ట్లు. ఇప్పుడు ముద్దలు తెరవబడిన తర్వాత ఇంకా 12 లక్షల పార్ట్లు కూడా ఇందులో ప్రపంచమంతా బోధిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని పార్ట్లు అయినా వర్తమానంలో వస్తానే ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇది 6వ పార్టు. ఇక్కడ ఉన్న మీకు అర్థమవుతుంది, లైవ్లో కొంచెం కట్ అవుతుందేమో, వారికి సరిగా రాకపోవచ్చు, సరిగా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. వినేవారికి అర్థమైతే చాలని నేను అనుకుంటున్నాను. మనసు పెట్టి వింటే ఖచ్చితంగా ఎన్నో సంగతులు, ఇందులో మరి ఎన్నో సంగతులను బోధిస్తున్నాను. ఇక్కడ ఇదంతా ఎక్కడో నెట్లో కూర్చుని వాళ్ళ ప్రసంగాలు సెర్చ్ చేసి చెప్పింది కాదు. ప్రవక్త ఏం చెప్పాడో అది సొంతంగా చదివి, నిజమేనంటారా? మరి ఇన్ని వర్తమానాలు మరి చదివి దాన్ని అర్థం చేసుకుని నాకు తెలిసిన విధంగా నా సంఘానికి దేవుడు అనుమతించిన విధంగా నేను చెప్తున్నాను. ఇదేదో యూట్యూబ్కి ఎక్కాలని గొప్పగా వాళ్ళు చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు. మనకు అంత ఫేవరెట్లు ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం. ఇప్పుడు ఈరోజు నేను ప్రకటన గ్రంథాన్ని కూడా అలాగ కొంచెం టచ్ చేసుకుంటూ వెళతాను నేను. ఎందుకంటే ఒక శిరస్సు కింద ఐక్యం అవ్వాలని చెప్తున్నాను. అనేక శిరస్సులు ఉన్నాయి ఈ భూమి మీద.
ఎవరికి వాళ్ళు అక్కడ ఐక్యం అవ్వాలి, అక్కడ ఏకంగా ఉండాలి, ఏకం అవ్వాలని కోరుకుంటున్నారు. ఎక్కడైనా నువ్వు ఐక్యంగా ఉండే అధికారం నీకు ఉంది. కానీ ఎక్కడ భద్రంగా ఉంటావంటే యేసులోనే నీకు భద్రత. ఎక్కడ నీకు క్షేమం? వాక్యం దగ్గరేనా? వాక్యం దగ్గర కాకుండా నీకు ఎక్కడన్నా భద్రత ఉందా? లేదు. వాక్యములోని నిత్య భద్రత. కనుక నువ్వు వాక్యముతో కలిసి ఉన్నంత కాలము నీకేం ప్రమాదం లేదు. నువ్వు వాక్యముతో ఏకమవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు ఇప్పుడు. అయితే ఆయా కాలాల్లో ప్రజలు ఏం చేశారు? మనుషుల నాయకత్వం కింద ఐక్యమయ్యారు, మనుషుల శిరస్సుల కింద ఐక్యమయ్యారు, బబులోను మతం కింద ఐక్యమయ్యారు. జాగ్రత్తగా వినండి. వాక్యం వినేటప్పుడు నా వైపే చూసి వాక్యం వినండి, ఏకాగ్రతను పెట్టండి. లేకపోతే ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. కొన్ని విషయాలు తప్పిపోతారు. చాలా అమూల్యమైన విషయాలే నేను మీకు బోధించడం జరుగుతుంది పిల్లలారా. రకరకాల శిరస్సులు ఉన్నాయి. బబులోను శిరస్సు కింద ఐక్యమయ్యారు. ఎవరతను? నెబుకద్నెజరు, క్షమించండి, ఎవరో వ్యక్తి నిమ్రోదు శిరస్సు కింద. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజలు ఎవరికి శిరస్సు కింద ఐక్యమయ్యారు? బిలాము శిరస్సు కింద ఐక్యమయ్యారు. ఆ తర్వాత మరలా ఎక్కడ ఐక్యమయ్యారు? కాన్స్టంటైన్ శిరస్సు కింద ఐక్యమయ్యారు. ఆ తర్వాత ఈ చివరి దినాల్లో మరి ప్రతి కాలంలో బలవంతం చేసే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి. ఇప్పుడు అమెరికా బలవంతం ద్వారా పోప్ అనే నాయకత్వం కింద పరిశుద్ధ మనిషి అనబడే ఒక నాయకత్వం కింద మనుషులు ఐక్యం అవ్వాలని చూస్తున్నారు. ప్రతి కాలంలో కూడా మనుషుల నాయకత్వం కింద ఐక్యమవుతున్నప్పుడు ఎన్నికలో లేని ప్రజలు మనుషుల నాయకత్వం కింద ఐక్యమవుతున్నప్పుడు ఎన్నుకోబడిన ప్రజలు వాక్యంతో ఐక్యమవుతున్నారు. నిజమేనంటారా? ఎన్నుకోబడిన ప్రజలు ఎక్కడ ఐక్యమవుతున్నారో చెప్పండి. వారు వాక్యంతో ఐక్యమవుతారు. ఎన్నికలో లేని ప్రజలు ఏది వాక్యం కాదో దాంతో వారు ఏకమవుతూ ఉంటారు. కనుక జాగ్రత్తగా మనం విన్నాం. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏకమవ్వాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. చూడండి, కొన్ని మాటలు మీకు పుస్తకంలో చదువుతాను, నేను మామూలుగా కూడా చెప్తాను ప్రియులారా. ఏదేమైనప్పుడు కూడా ఇదంతా కూడా వర్తమానమని మీతో నేను ప్రేమతో మాట్లాడుతున్నాను ప్రియులారా. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మనం ఏకమవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. మనం ఎక్కడ? ఒక మానవ నాయకత్వం అనబడే ఒక వెర్రితనం కింద కాదండి. చాలా చోట్ల యూనియన్స్ ఉంటాయి, ఐక్యత. మనందరం ఒక యూనియన్ లీడర్ని పెట్టుకుంటారు. నిజమేనా? క్రైస్తవులందరికీ యూనియన్ ఉందంటారా? ఫెలోషిప్ ఉంది. దాని కింద బిషప్ని పెట్టుకుంటారు, అక్కడ నాయకత్వం కింద ఐక్యమవుతారు. మనం అలా కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడే ఆయన కిందే మనం ఐక్యం అవ్వాలి. మానవుడు నాయకత్వం అని ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఆ మానవ సరస్సు అనే వెరితనం కింద కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ దైవత్వం కింద నువ్వు ఏకమవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎక్కడ ఏకమవ్వాలని కోరుకున్నాడు దేవుడు? పరిశుద్ధ దైవత్వం కింద ఏకమవ్వాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఎలా ఉండాలి ఏకమైనప్పుడు? మనం ఐక్యత అవ్వాలంటే ఎలా ఉండాలి? అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకొస్తేనా? అందరూ ఒకే రకమైన భోజనం వండుకుంటేనా? ఈరోజు మీది చికెను మాది చికెను సేమ్ పించ్ అదా? నువ్వు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు, నేను వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు సేమ్ పించ్ అదా ఏకమవడం అంటే? కాదండి, అలా కాదండి. ఏకమవడం ఒక వ్యక్తిగా, ఒక పురుషునిగా, ఒక స్త్రీగా, ఒక సంఘముగా, ఒక జనముగా, అలాగే ఒకే అభిప్రాయం గలవారిగా, హల్లెలూయా, ఒకే ఉద్దేశం గలవారిగా, ఇంకా ఒకే లక్ష్యం గలవారిగా, ఒకే గురి గలవారిగా మీరందరూ ఏకమవ్వాలి. అర్థమైందా? ఒకే లక్ష్యము, ఒకే అభిప్రాయం, ఒకే గురి, ఒకే మనసు, అలా ఏకమవ్వాలి. నువ్వు ఒకటి, నేను ఒకటి, మనందరూ ఒకే సంఘం ఉందాం, నీతో నేను మాట్లాడను, నాతో నువ్వు మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడుకుందాం, ఇది ఐక్యత అనబడదండి.
ఒకే గురి కావాలి, ఒకే మనసు కావాలి, ఒకే అభిప్రాయం కిందకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు ఒకే సంఘముగా, ఒకే జనముగా వచ్చినప్పుడు ఒకే ఉద్దేశం గలవారుగా, ఒకే లక్ష్యం గలవారుగా నువ్వు ఐక్యం అవ్వాలి ఆ యొక్క శిరస్సు కింద. యేసుక్రీస్తు శిరస్సు కింద నువ్వు రావాలంటే నీ లక్ష్యం వేరు, నా లక్ష్యం వేరు. నువ్వు 2 గంటలు ప్రార్థన చేయి, నేను అలాగైతే చేయను. నీ లక్ష్యం వేరైపోతుంది, నా లక్ష్యం వేరైపోతుంది. మీరు ఉపవాసం ఉంటే ఉండవు, నేను ఉండను. మీరు ఆన్లైట్లు చేసుకుంటే చేసుకోండి, నేను చేయను. సంఘంలో కోటాలు జరిగినప్పుడు మీరు వెళ్తే వెళ్ళని, నేను రాను. ఇలాంటివి కాదండి. అందరూ ఒకే మనసు రావాలి, ఏక మనసు రావాలి, గుర్రు ఒకటై ఉండాలి, గమ్యం ఒకటై ఉండాలి. అప్పుడు ఏకమైతే బాగుంటుంది. కానీ సంఘాలన్నీ ఈ రోజు ఏం చేస్తున్నాయి, నువ్వు డ్రమ్ములు కొట్టుకో, నేను ఎక్కువ కొడతాను. నువ్వు శనివారం వెళ్ళి మేము ఆదివారం వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐక్యంగానే ఉంటున్నారు, ఫెలోషిప్ అంటున్నారు. అది తప్పుడు ఐక్యత. వన్ బాప్తిజం, ఒకే బాప్తిజం, ఒకే దేవుడు, హల్లెలూయా, ఒకే కార్యము. అది నిజమైన ఐక్యత అవుతుంది దేవుని ప్రకారం. ఒకే దేవుని ప్రేమ కావాలంటండి. యేసుక్రీస్తుని నువ్వు సేవించాలంటే నీకు ఒకే దేవుని ప్రేమ కావాలి. ఇంకేం కావాలి? ఒక సహోదరత్వం, సహోదరులు కలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి. అప్పుడే మనం ఏకం అవ్వగలం. సహోదరుల ఐక్యత లేనప్పుడు శిరస్సు కింద ఐక్యం అవడం తప్పు. మీ ఇంటికాడ నువ్వు కూర్చొని, మా ఇంటికాడ నేను కూర్చొని, మా ఎవ్వరం మాట్లాడకుండా శిరస్సు కింద ఐక్యం అవుతున్నామంటే నువ్వు ఐక్యం అవ్వట్లేదు, నీ ఐక్యత తప్పు. ఎంతమంది వింటున్నారు? నా లోకం నీది, నాది నీ లోకం నీది అని ఎంతమంది అనుకున్నారు? ఆమె చెప్తారా? ఆబ్సెంట్ మైండ్లు తీసేయండి, జాగ్రత్తగా ముందుకు రండి. నీవు సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఒకే దేవుని సేవించగలిగిన వారు సహోదర ప్రేమ లేకపోతే వారు ఐక్యం అవ్వలేరండి, ఏకం అవ్వలేరండి. పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి, అప్పుడే మనం ఏకం అవుతాం. చూడండి, వాడి పేరు ఎక్కువ వస్తుంది, ఆడు యొక్క తాత పేరు చెప్పలేకపోతున్నాను. నిమ్రోదు. ఈ నిమ్రోదు అనే వ్యక్తి ఒక గోపురాన్ని కట్టి ఐక్యపరిచాడు. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక గోపురం కింద మనం అందరిని ఐక్యపరుస్తున్నాడు. ఏమిటా గోపురము? పరిపూర్ణ మానవ స్వరూపము. పరిపూర్ణ మానవ స్వరూపం అంటే ఒక ఫోటో కాదండి. ఇక్కడ ఏముంది? విశ్వాసము. ఇలాగ ఐక్యపరిచి, ఇదంతా శరీరమేనా? యేసుక్రీస్తు అంటే నువ్వు అనుకో కొద్దిసేపు, నువ్వేది? ఎక్కడన్నా గ్యాప్ ఉందా? ఇది కూడా పరిశుద్ధాత్మది. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏమవ్వాలి? ఈ శిరస్సు ఐక్యం అవ్వాలి. ఇది వందనాలు చెప్పకుండా ఎలాగెళ్తే కుదరదండి. మీకు అర్థమైందండి? ఇది మాట్లాడకుండా ముఖం పక్కెట్టుకుని మెట్లు దిగేసిన తర్వాత మాట్లాడతానంటే కుదరదండి. కుదురుతుందా? అమెరికా గురించి, రోమ్ గురించి చెప్తుంటే భలే పాస్టర్ గారు భలే చెప్తున్నారు, ఇలాంటి వాటికి రాకుండా అలా పైపైన వెళ్ళిపోతే బాగుంది అనుకున్నారా? ఇందులో ఆశా నిగ్రహము అలా కాదు. నేను కింద నుంచి వెనక్కి వెళ్ళి ఆ ఫ్లెక్సీ వెనకాల నుంచి వెళ్తానంటే కుదురుతుందా? శిరస్సును ఎలాగ ఐక్యం అవ్వాలి? ఇలాగే అన్నీ కలిసికట్టుగానే ఈ సంఘములో ఉన్న నీవు కూడా అంతే. శిరస్సు కింద ఐక్యం అవ్వాలి, శిరస్సు కింద ఐక్యం అవ్వాలి. నీకు ఐక్యత లేనప్పుడు శిరస్సు కింద ఏం ఐక్యం అవుతావు? నువ్వు ప్రేమించలేనప్పుడు శిరస్సుతో ఎలాగ ఐక్యం అవ్వగలవు? నువ్వు జాగ్రత్త. ఖచ్చితంగా నువ్వు శిరస్సు కింద ఐక్యం అవ్వాలంటే నువ్వు సహోదరుడిగా, సహోదరిగా ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ఆ శిరస్సు కింద ఐక్యం అవ్వగలం. కనుక వాడో గోపురం కడితే దేవుడు కూడా గోపురాన్ని కట్టుకున్నాడు. అది పరిపూర్ణ మానవ స్వరూపమైంది. అక్కడ దేవుడు తన పిల్లల్ని ఏకం చేస్తున్నాడు, అక్కడ కలుసుకుంటాడు పిల్లలు. చూడండి ఇక్కడ శిరస్సుతో ఐక్యమయ్యే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? వాళ్ళు ఎలా ఉంటారంట, ఒకటిగా ఉండినట్లు మనం ఏకమయ్యాము. మనం ఇక ఏమాత్రం రచ్చ చేయం. ఏం చెయ్యం?
గొడవలు ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఏమాత్రం మనం తర్కించుకోము. నీది కరెక్టు, నాది కరెక్టు, అలాగే తర్కాలు ఉండవండి. మనం మనిషిలో నడుస్తాం, వివాదాలు పెట్టుకోము. పురుషుల్లో వస్త్రాలు ధరిస్తాం, స్త్రీలైతే స్త్రీల వస్త్రధారణ చేస్తాం. మన నడక, మన ప్రవర్తన, మన విశ్వాసం దేవుని కుమారులు కుమార్తెల వలె నిరూపిస్తాము. ఐక్యమై వాళ్ళు ఏం చేస్తారండి? శిరస్సుతో ఐక్యం అవ్వాలనుకుంటేనంట నువ్వు కోత దేవుని కుమారులే ప్రవర్తించు. మనకు బాగా పల్లెటూరు భాష బాగా వచ్చు కదండి, అందుకే కోత అలాగా ఐక్యం అవ్వాలని చెప్తున్నాను అనమాట. కొంచెం నీవు దేవుని కుమార్తెలా ప్రవర్తించు. అప్పుడప్పుడు నువ్వు వేరొకరి కుమార్తె వల్లే ప్రవర్తిస్తున్నావేమో, వేరొకరి కుమారుడు వల్లే ప్రవర్తిస్తున్నావేమో. కొంచెం మార్చుకొని పద్ధతి. తర్కాలు మానే, వివాదాలు మానే, గొడవలు మానే. నువ్వు దేవుని కుమారులా ప్రవర్తించు, దేవుని కుమార్తెలా ప్రవర్తించు. హల్లెలూయా. సరైన వస్త్రధారణ చేసుకోను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే మనం చేయాలని బైబిల్ చెప్తుందో అది తూచా తప్పకుండా చేస్తాం. ఇవన్నీ చేయకుండా శిరస్తో ఐక్యమవుతామా? 7వ ముద్ర నీకు తెరవబడిందని కానీ ఆమె 7వ ముద్ర తెరవబడిన వాళ్ళు పక్క వాళ్ళతో ఎలా ఉంటారు? పక్క వాళ్ళతో బద్దలైపోయి 7వ ముద్రను బద్దలు కొట్టారు వీళ్ళు. కనుక ఈ విధంగా ఉండదు వారి జీవితం, చాలా చక్కగా ఉంటుంది. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు ఇలా ఉండాలని దేవుడు మనందరూ ఐక్యపరచాలని కోరుతున్నాడు. అలా లేకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా ఐక్యంగా దేవునితో ఐక్యం అవ్వలేవు. చూడండి, పరిశుద్ధాత్మ లేని దినాల్లోనే, అంటే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినాన్ని కుమ్మరించబడినట్లుగా ఆ ఫామ్లో లేని దినాల్లోనే దావీదు నా గిన్నె నిండి పొర్లుచుందని చెప్పాడు కదా. అసలు పరిశుద్ధాత్మ ఫుల్గా కుమ్మరించబడిన దినాల్లో మనం ఎంత బాగుండాలి? అర్థమవుతుందండి? హల్లెలూయా. మనం చేయవలసింది ఏమిటి? మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? మన ప్రవర్తన ఎలా ఉండాలి? రాజు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా. మన వస్త్రధారణ, నడక, జీవితం, మాటలు ప్రతిదీ దేవుని కుమారులని కుమార్తెలను రుజువు చేయాలి. నశించిపోవు జనుల మధ్య మనం ఒక వింత భూమిపై ఉన్నప్పటికీ యెహోవా దేవుడనే రాజు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నాము. హల్లెలూయా. మనం అలాగే ఉండాలి ప్రియులారా. అలా లేకపోతే నువ్వు శిరస్సుతో ఐక్యం అవ్వగలవా? చెప్పలేట ఎవరో కూడా ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఆయన శక్తి కింద నేను ఐక్యపడగోరుతున్నాను, నేను ఆయన శక్తి కింద ఏకమవగోరుతున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆయన శక్తి కింద ఐక్యమవ్వాలనుకున్నారు? ఏమిటి ఆయన శక్తి? లవ్. హల్లెలూయా. ప్రేమే ఆయన శక్తి. చూడండి, ఒక శిరస్సు కింద ఏకమవుట, దేవుని నాయకత్వం కింద, పరిశుద్ధాత్మ ఉద్దేశం కింద ఏకమవడం అనేది చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చాలా సంగతులు మీతో నేను చెప్పాలి. చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. పోయిన వారు చెప్పారు కదా, రష్యా కమ్యూనిజంతో ఐక్యమాలనుకుంటుంది. కమ్యూనిజం అనే దాంతో ఐక్యం అవ్వాలంటే వారి హృదయం అది. నువ్వు తాగుబోతుతో తిరగాలని ఉందనుకో, నీ హృదయం అది. సహోదరులు సహవాసం మానేసి ఒక తాగుబోతుడితో బండి మీద తిరుగుతున్నావు అనుకో, అది నీ హృదయం. సహోదరులతో సహవాసాన్ని పక్కన పెట్టి లోకస్తులతో నీకు ఎక్కువగా ఉండాలనిపిస్తుంది అనుకో, అది నీ హృదయము. రష్యా కమ్యూనిస్ట్తోనే ఐక్యమవుతుంది. ఎందుకంటే దాని కమ్యూనిజం భావాలు దానికి ఎక్కువగా ఉన్నాయి. రష్యా లోకమంతా తనతో ఏకమవ్వాలని కోరుతుంది. ఎందుకనగా వారు ఏకత్వపు కోరికను కలిగి ఉన్నారు. రష్యా వారు, ఐక్యరాజ్య సమితి వారు సైనిక శక్తి కింద ప్రజలందరూ ఏకమవ్వాలని కోరుకుంటున్నారు. అమెరికా తన కింద ఐక్యమవ్వాలని కోరుకుంటుంది.
ఏ రంగులు గల ఏకల గల పక్షులు ఆ రంగులు గల ఏకల గల పక్షులతో జత కడతాయి. మీకు అర్థమైందండి? సాయంకాలం అయ్యేసరికి పెట్లన్నీ అరుస్తున్నాయని చెప్పేసి అన్నీ ఒకే దగ్గర ఉంటాయనుకోకండి. ఆ పక్షులన్నీ ఏ జాతి పక్షి ఆ జాతితోనే, ఏ గూటి పక్షి ఆ గూటి దగ్గరికే వెళ్తాది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు వాక్యం అయితే వాక్యంతోనే ఐక్యమవుతావు. నువ్వు వాక్యం కాకపోతే అలాగే వెళ్తావు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా నీకు మార్పు ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. నీకు ఏం చెప్పినా, నువ్వు ఎంత చెప్పినా అట్లాగే వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు. నీకు ఐక్యం అవ్వాలని కోరుకుంటే నువ్వు జగత్తుకు పునాది వేయబడకుంటే నువ్వు ఆయన విత్తనాలు అయితే ఈ వాక్యం నీకు బాగా అర్థమవుతుంది. అర్థమయ్యి అమ్మో నేను ఈ వాక్యంతో ఐక్యం అవ్వాలని కోరుకుంటున్నాను. లేకపోతే నీకు బాధ్యతలు ఎక్కువ, బిజీగా ఉంటావు, ఖాళీ, సహవాసానికి ఇష్టపడవు, సహోదరులతో ఉండడానికి ఇష్టపడవు, వాక్యంతో ఉండడానికి ఇష్టపడవు. ఖాళీగా ఉంటే కొంతసేపు నిద్రన్నా పోవాలనిపిస్తుంది, కానీ ఎవరితో మాట్లాడడం కూడా నీకు ఇష్టం ఉండదు. నీ హాబీని బట్టి నువ్వేదో చేస్తూ ఉంటావు. నీ కొన్ని హాబీలు ఉంటాయి, నీ కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎంత ఖాళీగా ఉన్నా కానీ బైబిల్ మాత్రం తీయబుద్దవదు, పుస్తకం తీయబుద్దవదు. నువ్వేం చేస్తున్నావో అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూపిస్తుంది. నువ్వు చేసే పనులు బట్టే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. క్యాథలిక్లు అందరూ ఏం చేస్తున్నారు? పోపు కింద ఐక్యం అవ్వాలనుకున్నారు. ప్రపంచం అంతా ఏం చేస్తుంది? వారి వారి ఐక్యతల కింద వారు వెళ్ళిపోతా ఉన్నారు ప్రియులారా. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు వాక్యంతో ఐక్యం అవ్వాలి. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నువ్వు ఐక్యం అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు. దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి కింద తీసుకొస్తాడు. ఆ వ్యక్తి కింద ఐక్యపరుస్తాడు. ఇదేంటంటే ఇప్పుడు దాకా వ్యక్తుల కింద ఐక్యంగా ఉండకూడదని చెప్పారు కదా. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఐక్యపరచడం అనేది వాస్తవం. దేవుని పిల్లలారా, క్రీస్తే శిరస్సుగా ఉండును. ఏ సంఘ శాఖ శిరస్సుగా ఉండలేదు. ప్రతి విశ్వాసికి క్రీస్తే శిరస్సు. నేను ముగించాలి కనుక కొన్ని విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాము. అంటే ఈ అంశాన్ని ముగించాలి కనుక ఇంకా చాలా విషయాలు మీతో నేను మాట్లాడాలి సంఘముతో కనుక ఈ శిరస్సు కింద ఐక్యపడడం అనేది చాలా సింపుల్గా నేను తేల్చాలని అనుకుంటున్నాను. ఏమిటి ఆ శిరస్సు? ఇప్పుడు రష్యా వాళ్ళు రష్యా కింద, అమెరికా వాళ్ళు అమెరికా కింద, ప్రపంచ సంఘాలన్నీ ఆ యొక్క ప్రతిమ కింద, ప్రతిమ ద్వారా పోపు కింద ఐక్యం అవ్వాలని చూస్తుంటే పాత నిబంధనలో నిమ్రోదు, బిలాము, బాలాకు, కాన్స్టంటైను ఇలాంటి వ్యక్తుల కింద అందరూ వధువు ఎక్కడ ఐక్యం అవ్వాలి? ఇప్పుడు వధువు దేనితో ఐక్యం అవ్వాలి? ఇప్పుడు వధువు యొక్క శిరస్సు ఎవరు? హల్లెలూయా. వధువు శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమేనంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఓరే బాబు ఇదా. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు? నా వెనకొచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటే ఎవరో వస్తారని అందరూ ఎదురు చూస్తుంటే బట్టి ఆయన ఏం చేశాడు? చెక్కలో మరి చేతుల్లో ఎగరేసుకుంటా వచ్చాడు. అక్కడ చిత్రి పొట్టు ఒంటి మీద వేసుకుని. ఈయన మన యూట్యూబ్లో మెసేజ్లు చూసిన వాళ్ళు, మన యొక్క టిక్కు టక్కు చూసిన వాళ్ళు 500 మంది ఉంటారా? లేదని చాలా రేకుల షెడ్ అండి, చుట్టూ ఏదో బరకలు కట్టుకున్నామండి. కొన్నిసార్లు ఎవరండి మీరు? ఫలానా వాళ్ళు అబ్బాయిని, ఒరే నువ్వా, ఏదో ఊహించుకుని ఇదా. ఇప్పుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ శిరస్సు అన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఏ ఫామ్ లో ఉన్నాడు? ఈ కాలంలో ఆయన ఏం చేశాడు అనబడే దాని కిందే నువ్వు ఐక్యం అవ్వాలి. హల్లెలూయా. వాక్యమే కదా బైబిల్ తీసుకుని అలా గుండెల మీద
పెట్టి పడుకుంటే దయ్యమేమో లోపల ఉంది. ఈ రిటర్న్ వర్డ్ అంటే రాయబడిన బైబిల్ మాత్రం గుండెల మీద ఉంది. లోపల ఎవరున్నారు? బైబిల్ తలకింద పెట్టుకుని కూడా లోపల దెయ్యం పెట్టుకోవచ్చా? బైబిల్ తలకింద పెట్టుకుంటాం ఏంటి? ప్రభు యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళాడు వాడు. మీకు అర్థమవుతుందండి? ప్రభు యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళి ఆయనతో ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు తలకింద బైబిల్ పెట్టుకుంటా ఏమిటి? అసలు ఇప్పుడు ఆయన ఎలా అర్థమైతే ఏమన్నా అలా మాట్లాడతారండి? నా ఫోటో ఎలా పని చేశాడో చూడాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు, వాక్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన వాక్యం కింద నువ్వు ఐక్యం అవ్వాలి. ఏంటో చాలా మందికి అర్థం, దేవుడు ఎలా ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు, మారిపోతాడు ఏంటి? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, అంతేగా. యేసుప్రభు దేవుడు. సంఘానికి వస్తున్నాం, కానుక వేస్తాము. నేను బూతులు మానేశానండి, బూతులు మానేసిన నరకానికి పోతాను. బూతులు మానేసినంత పరిశుద్ధులు అయిపోయావు అనుకోకు. అసలు ఇప్పుడు వాక్యం ఎలాగుందో నీకు అర్థం కావాలి. మేము సినిమా హాల్కి వెళ్ళమండి. అందుకే ఇప్పుడు ఆ రోజు పాత నిబంధనలో లేకపోతే ధర్మశాస్త్రపు తండ్రులు, శాస్త్రులు, పరిచయులు మందు తాగి సినిమాలు చూసి వ్యభిచారం చేసి నశించిపోయారా? కాదు. ఆ రోజు ఏసేమై ఉన్నాడో అర్థం చేసుకోలేక నశించిపోయారు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, వారికి ఏ వాక్యం తీసుకొచ్చాడో తెలియక నశించిపోయారు. ఈరోజు ఐక్యం అవ్వాలంటే ఎక్కడ ఐక్యం అవ్వాలి? వధువు ఇప్పుడు శిరస్సుతో ఐక్యం అవ్వాలి. ఏంటి ఆ శిరస్సు? అది ఏమో కాదు, అది 7వ ముద్ర. హల్లెలూయా. ఆ 7వ ముద్ర కిందే మనం ఐక్యం అవ్వాలి. హల్లెలూయా. 7వ ముద్ర ఏంటి? ముందుకు వెళ్తాను నేను మెల్లిగా, కొద్ది సంగతులు నేను మీతో మాట్లాడతాను. ఫుల్గా మీకు వాక్యం నేను ప్రకటించేస్తున్నాను అనుకోవట్లేదు. కొద్దిగా మీ అవగాహన బట్టి నా అవగాహన పెరుగుతుంది. మీరు బాగా నేర్చుకుంటుంటే, మీరు బాగా ఆమె చెప్తున్నప్పుడు, మీరు బాగా చదువుతున్నప్పుడు నాకు కూడా ప్రత్యక్షత పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మీరు ఆలో ఉంటే నేను ఆల్జిబ్రాలో ఉండను. నేను మీరు చిన్న విషయాల్లో ఉంటే నేను పెద్ద మ్యాథమెటిక్స్ ఏమి చెప్పను నేను, ఎందుకంటే మీ ఎదుగుదలను బట్టే నా ఎదుగుదల ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా చదువుతాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీద్దామండి, 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. చదవండి. ఇదిలో ఇప్పేస్తున్నాడు బాబు. మరియు లోపట వెలుపట వ్రాత కలిగి సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేత సూచితిని, మరియు దాని ముద్రను తీసి హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన గ్రంథంతో ఐక్యం అవ్వాలి. గ్రంథంతోనా, పుస్తకంతోనా? గ్రంథం అంటే పుస్తకం కాదు. పుస్తకం ఉన్న ఆయన. దేశం అంటే మట్టి, మనుషులా? మనుషులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు గ్రంథం అంటే గ్రంథంలో ఉన్న దేవుడితో ఐక్యం అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రంథం ఏమైందంటే బంధించబడి ఉంది, లేకపోతే ముద్రించబడి ఉంది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఇప్పుడు కాదు ముద్రించబడతా. ఆదాం పోగొట్టుకున్నాడు దాన్ని. ఏ జన్మలో ఆదాం పోగొట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు వధువా నువ్వు ఎక్కడ ఐక్యం అవ్వాలి? ఏమిటా శిరస్సు? ఈ కాలంలో ఒక గ్రంథము తెరవబడింది. హల్లెలూయా. ముద్ర తెరవబడినవి. ఆ ముద్ర కింద నువ్వు ఐక్యం అవ్వాలి. అయితే మరి ముద్రించబడి ఉంది, తెరవబడాలి కదా. అసలు ఎట్లా ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇప్పుడు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథమును సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు
అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని, ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా ఎవరికీ శక్తి లేకపోయాను. చూడండి, 3 స్థలాల్లో కూడా గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ ఎవరికీ శక్తి లేదండి. పరలోకంలో చూశాడు. పరలోకం అంటే దేవుని గురించి కాదు నేను చెప్పేది, దూతలను చూశాడు, వారికి శక్తి లేదు. భూమి మీద ఏ మానవుడికి శక్తి లేదు ఆ గ్రంథాన్ని విప్పడానికి. భూమి కింద చూశాడు, ఎవరికే శక్తి లేదు అక్కడ. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ చదవండి, వర్తమానాలు చదవండి, మీకు ఇంకా అద్భుతమైన విషయాలు నేను బోధిస్తాను ప్రియులారా. 3 స్థలాల్లో చూశాడు. ఎవరు చూస్తున్నారు ఈ విషయాన్ని? యోహాన్. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్. ఇతడు హతసాక్షిగా చనిపోలేదు. ఇతడు బాగా వృద్ధుడైపోయిన తర్వాత చనిపోయాడు. ఇతను ఒక్కడే, ఇతడు హతసాక్షిగా చనిపోలేదు. మిగతా శిష్యులందరూ కూడా ఇతరుల చేత చంపబడ్డారు, హతసాక్షులు అయ్యారు ప్రియులారా. ఈ గ్రంథం ముద్రించబడింది. ఇప్పుడు చూస్తున్నాడు. ఈ గ్రంథం ఏమిటంటే హక్కు పత్రం. ఇది ఈ గ్రంథములు ఏముంది? ముద్రించబడిన గ్రంథములు ఏముంది? మన ఆస్తి ఉంది. హల్లెలూయా. నీకు ఎకరం పొలం ఉంది, ఏది చూపించంటే చేలో వెళ్ళి చూపిస్తావా? నీ హక్కు ఎక్కడ ఉంటుంది? ఒక పత్రంలో ఉంటుంది. ఒకవేళ నీకు 10 ఎకరాలు ఉన్నా పత్రం లేకపోతే నిన్ను పెద్దగా లెక్క చేయరు, చెల్లదు నీకు అది. నీకు ఆ టైటిల్ డీడ్ ఉండాలి. అర్థమవుతుందండి? ఆ టైటిల్ డీడ్ ఎక్కడో ముద్రించబడిపోయింది. నీకు ఎంత వస్తున్నా, బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, బ్యాంకులో గౌరవం ఉండాలంటే టైటిల్ డీడ్ ఉండాలి. అది నీదని చెప్పుకోవడానికి టైటిల్ డీడ్ ఉండాలి. ఎన్ని ఎకరాలు ఉండి ఒక హక్కు పత్రం కావాలి. ఇప్పుడు ఈ పుస్తకం ఏంటి? హక్కు పత్రం. అందులో ఏముంది? మనం పోగొట్టుకున్న స్వాస్థ్యం ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి 7 ముద్రలు ఏంటి? జాగ్రత్తగా మీరు గమనించండి. ఏమిటా పుస్తకము? మందులో మన స్వాస్థ్యము ముద్రించబడిపోయింది. హల్లెలూయా. 7 ముద్రలతో ముద్రించబడింది. మన పవర్స్ అన్ని అందులో ఉన్నాయి, మన శక్తి అంతా అందులో ఉంది. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఇప్పుడు అది తెరవబడకపోతే నువ్వు చాలా హుందాగా వెళ్ళావు, బ్యాంక్ వెళ్ళావు, సార్ నాకు 10 ఎకరాల భూమి ఉందండి. వెరీ గుడ్, చాలా సంతోషం బాబు. భూమి ఉందా? మీరే చేస్తున్నారా? మేమే చేస్తున్నామండి. 10 ఎకరాలు ఉందా? ఓకే, 10 ఎకరాలు ఉందండి, నాకు ఒక ₹1,00,000 మాత్రమే లోను. ఇదేంటయ్యా, 10 ఎకరాలు పెట్టుకుని ₹1,00,000 లోన్ అంటావేంటి? 10 లక్షల పైన ఇస్తాను నీకు. ఓ హ్యాపీగా ఉంది, అతనికి హ్యాపీగా ఉంది. 10 లక్షలు ఇస్తారా సార్? ₹1,00,000 అడిగితే 10 లక్షలు అన్నాడు. భలే అనుకున్నాడు. ఓకే, చాలా సంతోషం. రెడీనా? ఓకే, రెడీ. 10 లక్షలు తీసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే అండి. సరే, అయితే ఆ యొక్క మీ పుస్తకం, మీ యొక్క ఆ చేను యొక్క తాలూకు హక్కు పత్రం పెట్టండి, దస్తావేజు పెట్టండి అన్న. పాస్ పుస్తకాలు అవి లేవండి, మాకు దస్తావేజులు లేదండి. దస్తావేజులు లేకుండా, పాస్ పుస్తకం లేకుండా ఈ ఊరంతా నాదే. నిజమేనా? అసలు ఈ పొలాలన్నీ మాయే. నీది అని చెప్పుకోవడానికి ఏముండాలి? హక్కు పత్రం కావాలి. హల్లెలూయా. ఆ హక్కు పత్రం తీసుకురావయ్యా, అప్పుడు ఇస్తాను. అయ్యా, ఒక విషయం చెప్పాలి. 10 ఎకరాలు మాదే కానీ మా నాన్నగారి దగ్గర నుంచి మోసం చేసి ఒక వ్యక్తి దాన్ని లాక్కున్నాడు, అతని దగ్గర ఉండిపోయింది. ఎలాగైనా దాన్ని సంపాదించుకురా, అప్పుడు నీకు హక్కు వస్తుంది. హల్లెలూయా. దాన్ని విడిపించుకుని తెచ్చుకో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు హక్కు పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు పుస్తకాన్ని చూస్తున్నాడు. ఆదాము కుదువు పెట్టిన పుస్తకము, ఆదాము అమ్మి వేసిన పుస్తకం అది. హల్లెలూయా. ఆదాము పోగొట్టుకున్నాడు, దాన్ని ఆదాము అమ్మేశాడు. ఆ పొలం నుంచి వెళ్ళినప్పుడల్లా నువ్వేమంటావు అంటే, ఇదంతా మాదేండి, మా తాత అన్నవాడు అమ్మకుండా ఉంటేనా. ఇప్పుడు మన తాత అమ్మేశాడా లేదా? ఎవరు మన తాత? ఆదాము. హల్లెలూయా. మన పితరుడు తండ్రి అయినటువంటి ఆదాము కుదువు పెట్టాడు.
మన ఆస్తి ముద్రించబడింది. హల్లెలూయా. మన స్వాస్థ్యము ముద్రించబడింది. ఎలా ఉండేది మన స్వాస్థ్యం? ఆదాము పాపంలో పడకముందు ఎలా ఉండేవాడు తెలుసండి? స్పోకెన్ వర్డ్. ఎందుకయ్యా దేవుణ్ణి నమ్ముకోవాలి ఇప్పుడు మనం? మరలా ఏమైతే పోగొట్టుకున్నామో అదే సంపాదించుకోవడానికి. ఒక విషయం ఆగండి, ఏం పోగొట్టుకున్నాం అదే చెప్పాలనుకున్నాను. ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు. ఆదాము అట్లా వెళ్తున్నాడు. అట్లా వెళ్తుంటే ఆ యొక్క సముద్రము కొంచెం ఎక్కువగా గాలి వేస్తుంది, అలలు ఎక్కువ వెళ్తున్నాయి. ఆదాముకి అది ఇష్టం లేదు. ఇదిగో సముద్రమా, నువ్వు నిమ్మడంగా ఉండు. ఆదాము పలితే జరుగుతుంది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము వెళ్తున్నాడు, చెట్లు ఎక్కువగా ఊగుతున్నాయి. హల్లెలూయా. ఆదాము దానికి అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఆదాము అన్నాడు, ఓ చెట్ట, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక్కడి నుంచి పెళ్ళగించబడి పలికితే జరుగుతున్నాయా? స్పోకెన్ వర్డ్ ఆపరేట్ అవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు సింహం వచ్చింది, ఏమన్నది? నేను అడవికి రాజు అన్నది. ఓ సింహమా, నువ్వు అడవికి రాజు అయితే సైలెంట్ గా ఉండు, ఎందుకనగా నేను నీకు రాజుని. దట్ ఈస్ అవర్ కండిషన్. ఎప్పుడు? ఆదాం మన పుస్తకం తాకట్టు పెట్టక ముందు, ఆ ఏదైనా వనములో ఆ పాపములో పడక ముందు ఆదాం యొక్క పరిస్థితి. ఇప్పుడు మీ తాతకి 50 ఎకరాలు ఉండేదంటే అమ్మకుండా ఉంటే నీకు ఉన్నా? మీ తాత చిన్న కారు మీద తిరిగివాడంట. బాబు ఎత్తర మనిషి అండి బాబు, తెల్లటి బట్టలు వేసుకునేవాడు. మరి నువ్వు ఇలాగున్నావు, అమ్మేశాడాడు, అందుకే ఇలాగున్నావు. అమ్మకుండా ఉంటే నువ్వు తెల్లని బట్టలు వేసుకునేవాడు. ఇప్పుడు ఆదాము సింహాలతో ఆజ్ఞాపించాడంటే నువ్వు ఆజ్ఞాపించగలవు. ఆజ్ఞాపించే శక్తిని ఈరోజు మనం కోల్పోయాం. పలికే ఆ శక్తినే మనం కోల్పోయాము. మన పవర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి ప్రియులారా. అయితే దేవుని మహాకృపను బట్టి ఎప్పుడైతే ఈ వధువు ఈ 7వ ముద్రతో తెరవబడిన ఈ పుస్తకంతో ఈ ప్రభువైన యేసుక్రీస్తు 1943 దిగి వచ్చేటువంటి ఈ ఐక్యమైందో నమ్ముతున్నారా? ఇప్పుడు వధువులో ప్రేమ ఉంటుంది. స్పోకెన్ వర్డ్. హల్లెలూయా. రెడీనా? ఎంతమంది పలకడం సత్యం ఉన్నారు? ఎంతమంది పలకడం సత్యం ఉన్నారు? హల్లెలూయా. నువ్వు పలికి కార్యాలు చేయగలవు. పలికి అన్నీ జరుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. మెల్లిగా కొంచెం చూపించాడు, అక్కడక్కడ కొన్ని కార్యాలు చూపించాడా లేదా? సముద్రం దగ్గర, ఎర్ర సముద్రాన్ని మోసే ఏమన్నాడు? దాటాడా 2 బయలుగా చేశాడండి. అండ్ దొరబాబు ఏం చేశాడు? సముద్రం మీద ఏమైనా పడవేసుకుని పెద్ద దాన్ని ఏమంటారు, షిప్ వేసుకుని వెళ్ళలేదని మోసే. స్పోకెన్ వర్డ్ అంటే పలికాడంతే. సముద్రమా నువ్వు 2 పైలుగా వెళ్ళిపో, మన దారి అంతే. హల్లెలూయా. అదే మన కండిషన్ అండి. దానికోసమే ఇప్పుడు ఇంతకీ ఇదంతా కోటాలు పెట్టి వాక్యం చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? పరలోకి వెళ్ళిపోదాం అంటే ఈ పనులు చేస్తాకే. దేవుడు నమ్ముకోండి, మీ అందరికి ఏం పర్లేదు, ఇల్లు కట్టేసుకుంటారు, స్థలం కొనుక్కుంటారు, పర్లేదు, మీకేం పర్లేదు, నేనున్నాను, ప్రార్థన చేద్దాం. బంగారం కొనుక్కుంటారు, బెహ్రాన్ వెళ్ళిపోతాం, ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇవి నేను ముందు కింద బోధించానా? బాగా విన్నారా? మళ్ళీ ఎందుకు మారిపోయారు? జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి ప్రియులారా, పోగొట్టుకున్నదంతా తిరిగి మనకు వచ్చేస్తుంది. అందుకే ఈ ప్రయాస అంతా కూడా. 10 ఎకరాలు కొనుక్కున్నా 6 అడుగుల భూమిలో నిన్ను బాధ పెట్టాలి, తప్పదు. కానీ వీటి మీద నమ్మకం పెట్టుకోకండి. దేవుడిస్తే తీసుకోండి, ఇల్లు ఇచ్చాడే తీసుకో, వివాహం చేస్తాడు చేసుకో, జాబ్ ఇచ్చాడే తీసుకో, హల్లెలూయా, ఏమి ఇస్తే తీసుకో. కానీ అసలు నువ్వేంటో తెలుసా? నువ్వు పలికితే దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన అయిపోయింది, చాలా లేట్గా దిగుతున్నావు, ఆకలి అవుతుంది. కానీ నువ్వు ఆ శక్తిని పొందుకున్నావు అనుకో, నీకు 7వ ముద్ర తెరవబడింది అనుకో, హల్లెలూయా, ఆకలి లేదు నీకు, మెట్లు లేగో, తలుపులు తీసుకుని వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు పలికితే చాలు. అలాంటి అద్భుతమైన కార్యాలు జరిగిన ఆదాముకి అవి మనం పోగొట్టుకున్నాం. అది మన హక్కు, మన సాక్ష్యము పోగొట్టుకున్నాం మనం. అన్నీ మన చేతిలో కనపడుతున్నాయి, మందే, కానీ హక్కు పత్రం ఉండిపోయింది అక్కడ.
ఎకరాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. స్వస్థత నీ దగ్గరే ఉందా? అద్భుతాలు నీ దగ్గరే ఉన్నాయా? అన్నీ నీ దగ్గర ఉన్నాయి. టైటిల్ డీల్ లేదు. టైటిల్ డీల్ లేక, ఆ యొక్క హక్కుపత్రం లేక నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నావు, లాక్కోలేకపోతున్నావు నాదని. ఇప్పుడు ఈ భూమికి వారసుడు ఎవరు అసలు? చెప్పండి. ఈ భూమిని ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవుడు ఫస్ట్ ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు కబ్జాదారుడు ఎవరు? అపవాది. లాగేసుకున్నాడు మన దగ్గర, వాడు కబ్జా చేశాడు ఈ హక్కు అంత భూమి అంతా. ఆది కాండంలో చదివారు కదండి. భూమిని, సమస్త ఆకాశ జీవరాశుల్ని, సమస్తాన్ని ఏలుదురుగాక. లీడర్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఈ భూ ప్రపంచానికి నువ్వు ఒక రాజువి. కానీ ఇప్పుడు బానిసలా బ్రతుకుతున్నావు. కుక్క కూడా నీ న్యూస్ అవుతుంది. దోమలు తట్టుకోలేకపోతున్నాం, ఏగలు తట్టుకోలేకపోతున్నాం, చీమలుగా కూడా భయపడుతున్నాం. ఎందువల్ల? హక్కుపత్రం లేదు నీ దగ్గర. ఇప్పుడు హక్కుపత్రాన్ని కానీ ఒక గంటలైంది, అయ్యి బాబు నడువులేక వెళ్ళిపోతున్నాను అంటాం. కానీ కాలం అనేది తెరవతల 500 ఏళ్ళు నడిచినా కాళ్ళు ఆగమంట. హల్లెలూయా. 1000 సంవత్సరాలు కూర్చున్నా కానీ అప్పుడే కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో టైం. అక్కడ ఎటువంటి టైం లేదు. అంత గొప్ప అందమైన రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? వెనక్కి వెళ్ళిపోతావా? బలహీనమవుతావా? వద్దా? నేను వెనకలాగేది ఏది? ఎందుకు వెనకలాగుతుంది? జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో ఆ ముద్రించబడిన గ్రంథాన్ని చూస్తున్నాడు. ప్రవక్త 5వ అధ్యాయం గురించి ఏం మాట్లాడారంటే, ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అనేది అది అన్నిటినీ కలిపి ఒక వజ్రపు ముడి లాంటిది అన్నాడు. ఎలాంటి ముడి అంటే అది వజ్రంతో ముడెత్తే ఎలా ఉంటుంది? అన్నిటిని కలిపే ఒక వజ్రపు ముడి లాంటిది ఈ యొక్క 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఈ అధ్యాయంలోనే దేవుడు ముద్రలు తెరవడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ అధ్యాయంలోనే 7 ముద్రలు తెరవడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధపడుతున్నాడు. అంటే ఆదాము పోగొట్టుకున్న సమస్తము ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చదువు. ఎఫెసీయుల గ్రంథము, ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం మనం చదువుదాం. ఎఫెసీ 1వ అధ్యాయం 13, 14. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడుతుంది. విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. సంచికరువు అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్, భయాన. మనం విమోచించబడాలి ప్రియులారా. ఎందుకంటే మనం కుదువు పెట్టబడ్డాం, తాకట్టు పెట్టబడ్డాం ఆదాము ద్వారా. నువ్వు పుట్టక ముందు మీ తాత అమ్మేదాడంటే నువ్వు అమ్మేసుకున్నట్టే. నువ్వు పుట్టక ముందు మీ తాత 10 ఎకరాలు కొని చచ్చిపోయానుకో, అది నీదే, నువ్వు కొనలేదు. ఎందుకంటే నీకు స్వాస్థ్యంగా వచ్చేసింది. మీ తాత తాకట్టు పెట్టాడు అనుకో, నువ్వు తాకట్టు పడ్డావు. ఇప్పుడు ఆదాము తాకట్టు పెట్టాడా? ఇప్పుడు దానికి మనం విమోచించబడాలి. ఇప్పుడు మనం పూర్తిగా తాకట్లో ఉన్నాం. మనమే కాదండి, భూమి తాకట్లోనే ఉంది. అయితే మనం విమోచించబడడానికి ముందుగా 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మలను కుమ్మరించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు కొనేస్తాం మనం, మళ్ళా ఈ భూమిని కొనేసుకోవాలి, మరలా పోగొట్టుకున్న సమస్తం కొనేసుకోవాలి. కొనేసే ముందు మనకి ఏం కావాలి? ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తాం? వింటున్నారా? అలాగా అయిపోయిన తర్వాత ఉంటాము. చెప్పండి. ఇప్పుడు ఏదైనా మనం కొనాలంటే ఏం చేయాలి? అడ్వాన్స్ ఇవ్వాలి. భయాన దాన్ని ఏమన్నాడు?
స్వచ్ఛమైన భాషలో సంచ కరువు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ సంచ కరువును కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మయే మన స్వాచ్యం యొక్క సంచు కరువు అయినది. లేక వేరొక మాటలో చెప్పాలంటే అది హామీగా ఉన్నది. సంచు కరువే ధృవపత్రం. హల్లెలూయా. భయాన డౌన్ పేమెంట్ అది. అనగా మనం క్రీస్తులోకి స్వీకరించబడుతుంది, మనకు నిత్యజీవము గలదనే దీవెనకరమగు నమ్మకము మరియు బేమాను మనకు అనుగ్రహించినట్లు అది ఉన్నది. అంతేగాక మన కొరకు ఆయన క్రయమునిచ్చి కొనిన సమస్తమునకు మనం వారసులమై ఉన్నాము. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డామో, ఆదాము ద్వారా కుదువు పెట్టబడ్డాం కదా, ఇప్పుడు మనం పొందుకోవాలి, కొనేసుకోవాలి. ఈ చివరి దినాల్లో 7వ ముద్ర తెరవబడడం ద్వారా మనం కొనిపడతాం, పూర్తిగా విమోచించబడతాం. అయితే దీనికి ముందుగా అడ్వాన్స్ ఇవ్వబడింది. వింటున్నారా? పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఇక్కడ మనకు దానియేలు గారికి బాగా తెలుసు. ఏంటి, మీరు ఏదైనా ఒక దండును కొందాం, మేకల దండును కొన్నారనుకో, ₹1,00,000 మేకలు కొనాలి, మీకు నచ్చేసినాయి, 10 రోజుల్లో వస్తానన్నారు, డబ్బులు అమ్మట్లేదు, కనీసం భయానే ఇస్తారు ఎవరా? ఒక ₹1,000 లక్ష కంటే 10,000 ఇవ్వచ్చు. 10,000కి అయితే ₹1,000, 1000కి అయితే 100. అక్కడ ఇచ్చిన తర్వాత ఇక ఎవరు దాని మీద చేయబెట్టడానికి వీల్లేదు. భయాన దేని సూచిస్తుందంటే ఫుల్ పేమెంట్ అని చూపిస్తుంది. ఎంతమందికి అర్థమైంది? నువ్వు రూపాయి ఇచ్చినా సరే ఇక ఎవరికి అమ్మడానికి లేదు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. హల్లెలూయా. భయాన ఇవ్వబడింది. హల్లెలూయా. మనం విమోచించబడ్డాము. ఇదిగో ఈ దినాన ఫుల్ పేమెంట్ రాబోతుంది. ఫుల్గా తెరవబడుతుంది. హల్లెలూయా. ఫుల్గా విమోచించబడుతున్నాము. 2000 సంవత్సరాల క్రితం రక్తం ఇచ్చి కొన్నాడో లేదా? మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించాడో లేదా? వెల చెల్లించాడో లేదా? వెల చెల్లించి నేను త్వరలో రాబోతున్నాను, ఇది నాది. ఒకవేళ అతడు ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నం చేస్తే కేసు పెట్టే అధికారం ఉంది. పెద్దలు ఊరుకోరండి. అక్కడ ఒక పెద్ద ఉంటాడు, ఇదిగో భయాన ఎందుకు తీసుకున్నాను, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తికి ఇచ్చేసేయి, ₹1000 తీసుకున్నాను, నేను దానికి సాక్షిని అంటాడు. అర్థమైందండి? కనుక పెంతెకొస్తు దినాన పండుగ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, తద్వారా అవి దేవుని యొక్క ఆమోద ముద్రగా మనకు ఇవ్వబడింది. దాన్ని దేవుడు ఇలాగ చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఎవరైతే భయాన పొందుకున్నారో వాళ్ళు ఈ లోకపు మురికి కంటే పైగా జీవిస్తారండి. మనం ఇంకా పూర్తిగా విమోచించబడలేదు కదా. విమోచించబడితే ఏమవుతుంది? స్పోకెన్ వర్డ్ ఆపరేట్ అయిపోద్ది. నువ్వు ఏది పలికితే అది జరిగిపోతుంది. అయితే మనం విమోచించబడ్డానికి కొంచెం అడ్వాన్స్ పొందుకున్నాం. మనం పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో బాగా అర్థమైనా చెప్తాను. చూడండి, వివాహం కుదిరింది ఒక అమ్మాయికి. వివాహం కానంతసేపు ఆవిడ అలాగేలాగా చిల్లరగా మాట్లాడింది, అటు ఇటు ఆ ఇంటికి ఇంటికి వెళ్ళింది, పర్వాలేదు, ఎక్కడ కూర్చున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. హల్లెలూయా. ప్రదానం చేయబడినప్పుడు ప్రధాన పొంగరాన్ని అతడు ధరింపజేశాడు. ఇక ఆమె అతడు సొంతమైందా లేదా? దేవుని స్తోత్రం కలుగును. ఇక పూర్తి హక్కులు కలిగి ఉన్నాడు. అయితే ఒక రోజు నుంచి అతడు వివాహం చేసుకోబోతున్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా వివాహం అవ్వకపోయినప్పటికీ కూడా ఈమె ఎవరి భార్యగా పిలువబడుతుంది? ఫలానా వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఆ వ్యక్తి భార్య ఈమె. త్వరలో ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక దినాన అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈమె ఎవరి సొత్తు? ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన తర్వాత, అంటున్నారా, ఈమె వేరే పెళ్లి చూపులు చూస్తుందా? చూడదండి. ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన తర్వాత ఈమె ఇంకో రకంగా ప్రయత్నం చేస్తుందా? లేదండి. నువ్వు ఒక వస్తువుకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు వద్దు అనుకున్నావు అనుకో, అడ్వాన్స్ కూడా పోగొట్టుకోవాలి. 10,000 ఇచ్చినా కానీ లక్షకే 10,000 వాడు నేను ఇవ్వనంటే తప్పదు, వదిలేసుకోవాలి.
మీకు అర్థమవుతుందా? అడ్వాన్స్ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎవరంటే కుదరదు. మీకు అర్థమైందా? కనుక ఒక అడ్వాన్స్ పొందుకున్న పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చూడండి. ఇచ్చట ఇదిగునున్న మార్గమున అనగా బురదలోను ధూళిలోను మలిముతో మురుగుతో ఒక పాపి సతమతమవుతూ జీవిస్తున్నాను. అటువంటి వారు కూడా శుద్ధీకరింపబడరు కానీ ప్రతి 4 గంటలకు ఒకసారి స్నానం చేయొచ్చు, చాలా మంచి వస్త్రం ధరించు కొనుచు వారు గొప్ప విద్యావేత్తలై ఉండవచ్చును కానీ వారి ఆత్మ నీచమైన వాటితో బహు అసహ్యమైన వాటితో పాతాళపు మురికి గోడలే ఉండును. అర్థమైందా? ఒక వ్యక్తి అడ్వాన్స్ పొందుకుంటే, ఒక వ్యక్తి విమోచన కార్యములో ఉంటే, ఒక క్రైస్తవుడు దానికి మించి పైగా జీవించును. ఎందుకనగా మనకు గల సంచకరు యొక్క స్వాచ్ఛమును అచ్చట అతను కూడా కలిగి ఉన్నాడు. అతడు నువ్వు అడ్వాన్స్ కలిగి ఉంటే ఎలా ఉంటావు తెలుసా? అపవిత్రత నుండి, అసహ్యత నుండి, ఏహమైన వాటి నుండి పైకెత్తబడి మలినమైన వాటినన్నిటి పైగా ఉన్నతమైన స్థితిలో కొనసాగిపోవును. మీకు అర్థమైందండి? నువ్వు ఎప్పుడైతే విమోచించబడ్డానికి అడ్వాన్స్ పొందుకున్నావు, పరిశుద్ధాత్మతో నువ్వు జగత్తుకు పునాది వేయబడకుండా ముద్రించబడ్డావు, ఆ విత్తనం నీ లోపల ఉందంటే ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్గా నువ్వేమవుతుందో తెలుసా? నీకు ఈ లోకము మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, లోక కార్యాలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నీకు లోక సరదాలతో పెద్దగా నువ్వు ఇంట్రెస్ట్ పడవు. నీ లోపల ఆ పాత సినిమాలు వస్తుంటే ఒక ఆయన అన్నాడు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేసి కొంతకాలం మానేశాడు. మానేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అప్పుడు ఇంకా నాకు ఇంత వయసు వచ్చినప్పుడు కూడా కొన్ని డ్యాన్సులు జరుగుతున్నప్పుడు నా కాలు ఇంకా అలాగే కదులుతుంది. హల్లెలూయా. వేయగలంట, ఇంకా స్టెప్లు వేయగలంట. అంటే ఆ పాత స్వభావం చావలా. అన్నీ పోతాయి. ఎందుకంటే వేరొకటి నీ లోపలికి వచ్చింది కదా. నువ్వు లోకంలో ఉన్నటువంటి పాపిగా జీవించావు. మీ నాన్న ఆకలి పెట్టాడంటే నీదేది, కొనుక్కోగలవు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఏమీ లేదు, రూపాయికి మారదనుకుంటున్నావు, కానీ కొనగలవని ఒక ఆయన నిరూపించాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న పాపిని, మురికి జీవితం నాది అనుకున్నావు, కాదు. స్వాచ్ఛాన్ని పొందుకున్నావు, లేకపోతే అడ్వాన్స్ పొందుకున్నావు, ఖచ్చితంగా విడిపించబడగలవు. ఆ పాత మురికి రోత కార్యాలయానికి వెళ్ళగిక నీ లోపల మరి విమోచన దినం వరకు ముద్రించబడ్డావు నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు, నువ్వు దేవుని కుమార్తె అయి ఉన్నావు. పెంతెకొస్తు పండుగ కుమరించబడిన పరిశుద్ధాత్మ ఆ విమోచన దినం వరకు నిన్ను లోపల ముద్రించింది. కొన్ని చోట్ల చేలల్లో రకరకాల ఎర్ర జెండాలు, ఎర్ర జెండాలు పోతాయి. కొన్ని చోట్ల గవర్నమెంట్ వారు వచ్చి సీలేస్తారు. గవర్నమెంట్ సీలేస్తే ఎవరన్నా తీయొచ్చా? తెరవడానికి వీల్లేదు. మరి జీవో ప్రకారంగా శిక్షార్హులు వారు, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా శిక్షార్హులు. గవర్నమెంట్ సీల్ చేసిన దాన్ని కానీ ఎవరైనా తెరవడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మరి జగత్తుకు పునాది వేయబడకుంటే ఆయన నిన్ను ముద్రిస్తే, హల్లెలూయా, ఏది నిన్ను తెరవడానికి వీల్లేదు. సినిమాలకు నిన్ను ముద్రించడానికో దేవుడు. సినిమా హాల్కి వెళ్ళొచ్చా నువ్వు? సీరియల్కి ముద్రించాడనుకో నువ్వు వెళ్ళొచ్చా? సాగుడికి ముద్రించాడనుకో నువ్వు వెళ్ళొచ్చా? ఎందుకంటే గవర్నమెంట్ వారు, పరలోక గవర్నమెంట్ ముద్రించేసింది. ఏ దెయ్యము నిన్ను ఎక్కడికి చెడు కార్యక్రమాలకి లాక్కెళ్ళడానికి వీలు లేదు. We are all son of God. We are all children of God. మనందరము దేవుని కుమారులము, దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. జాగ్రత్త. చూద్దాం ఇప్పుడు. మనం ఏం చేసామో తెలుసండి? గాఢాంధకారం నుండి, మలిమి నుండి వెలుపులకు తీయబడి పైకెత్తబడ్డాం. చీకటి కార్యాలకి. మలినం అంటే ఏంటి? మట్టి. మట్టి ఏంటి? తప్పుడు విషయాలు. ఓన్లీ వ్యభిచారం అనే కాదు నేను చెప్పేది, నీ స్వభావానికి నువ్వు చచ్చి పైకి ఎత్తబడ్డావు. పాత స్వభావం నీ లోపలిగా ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. చూడండి, ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం అనేది
మనం కోల్పోయిన స్వాచ్యాన్ని బయలుపరుస్తుందండి. మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఏం బయలుపరుస్తుంది అక్కడ? లోపట వెలుపట ముద్ర వేయబడిన ఒక గ్రంథం ఉందని చూపిస్తుంది 5వ అధ్యాయము. మీకు అర్థమవుతుందండి? ఆ అధ్యాయం ఏం చూపిస్తుందో తెలుసా? అక్కడ ఒక గ్రంథం ఉంది, నీ స్వాచ్యం ఉంది. చదువుకో 5వ అధ్యాయాన్ని, గృహానికి వెళ్ళిపోయి చదువుకో. అది ఒక వజ్రపు ముడి. అది ఏంటది? నీ స్వాచ్యాన్ని బయలుపరుస్తుంది. అక్కడ ముద్రలు తెరవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అంటే నేను పూర్తిగా విమోచించేయడానికి రెడీ అవుతున్నాడు దేవుడు. అడ్వాన్స్ ఇచ్చాడు కదా, పూర్తిగా విడిపించేయడానికి వచ్చేస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు కదా, 1000 రూపాయలు ఎట్టుకొనేసుకోవడానికి వెళ్తున్నావు ఇప్పుడు. దాని అర్థం అది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన సంపూర్ణమైన స్వాచ్యమునకు ఇప్పుడు మనం సంచకరువును కలిగి ఉన్నాము. ఎందుకనగా నేలలో లోతుగా పాతుకుపోయిన ఈ లోక కార్యములనే వేళును వదిలి చేయొచ్చు. దేవుడు ఇదివరకే వాటిని పెరిగివేసి ఉన్నతమైన ప్రదేశములో నాటాడు నిన్ను. నిన్ను ఎక్కడెక్కడో నాటపడ్డావు. నీకు అర్థమైందా? మరి పలానా కులం అండి, ఆ కులంలో నాటపడ్డావు నువ్వు. ఆ కులాన్ని ఇచ్చి పెరిగేశాడు. కొంతమంది కులం పోయిందా లేదా? మేము పలానా కులం అండి, మేము పలానా కులం అండి. ఏదో కులంలో నాటపడ్డావు, ఏదో మతంలో నాటపడ్డావు. దేవుడు పెరిగేశాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థలంలో నాటుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది నాటపడడానికి ఇష్టపడుతున్నాడు? ఏం చేశాడు? మనల్ని రూపాంతరపరిచాడు ఆయన. ఈ లౌకిక కార్యము నుండి మనల్ని రూపాంతరపరిచాడు. లోక కార్యాలనే వేర్లను కత్తిరించాడంట. వేర్లు వెళ్ళిపోయినాయి. కొంతమంది కత్తిరించలేదు అనుకోండి, ఆదివారం చర్చికి వస్తారు, మిగతా టైంలో వారు నచ్చిన జీవితాన్ని కొనసాగిస్తారు. అది వారి ఇష్టం. వారి వేర్లు దేవుడు కట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద పెద్ద ముద్దులు అయిపోయినాయి. ఆ వేర్లు దేవుడు నా వేర్లు కట్ చేశాడు. ఎంతమంది వేర్లు కట్ చేయబడ్డాయి? ఎంతమంది లోకాన్ని కత్తిరించబడ్డారు? పాపాన్ని కత్తిరించబడ్డారు? చెడు వ్యసనాలు కత్తిరించబడ్డారు? హల్లెలూయా. చూడండి, బురద గుంటలో నుండి, పాపం అనే పాత పెంట కుప్పల్లో నుండి నన్ను బయటికి తీసి సియోను పర్వతం యొక్క శిఖరం పైన నన్ను నాటెను. ఎంతమంది సియోను శిఖరం పైన నాటపడ్డారు? పెంటలోంచి బయటకు వచ్చారు లేదా? దేవుని యొక్క పరిశుద్ధుల అనే ప్రియమైన ఫల తోటలో నన్ను అమర్చను. ఎక్కడ అమర్చాడు? ఒక చక్కటి వాక్యపు కోటలో నిన్ను భద్రపరిచాడు. సంఘం ఏంటి? వాక్యపు కోట. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడల్లా ఇక్కడ నాటపడడం నీకు మంచిదే. హల్లెలూయా. అబ్బాయి కష్టం అండి చర్చికి రావడం. కానీ వస్తానండి బాబు, వదిలిపెట్టనండి, చర్చికి వస్తానండి. పై మాట్లాడద్దు. ఇక్కడ పూర్తిగా నిన్ను చూడండి, మొక్కలు తీసేలా పాడేశారనుకోండి, వాటిలో అంతటా పెరిగేస్తాయా? నాటాలి దాన్ని. దేవుడు నిన్ను నాటాలి. ఇక్కడ దేవుడు నిన్ను నాటితే ఎవరో పెరకలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను పెరకలేదు. నాటబడు, లోతుగా నాటబడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ అధ్యాయం ఏం బయలుపరుస్తుందంటే, మనం కోల్పోయిన స్వాచ్యం గురించి ఈ అధ్యాయం బయలుపరుస్తుంది. మన కృపగల ప్రశస్తమైన సమీప బంధువులకు విమోచకుని ద్వారా మరలా మనం పొందుకోగలుగుతుంది. అనగా దేవుడే కిందకి దిగి వచ్చి దేవుడే ఉన్నత స్థితి నుండి ఆయన మానవ రూపం దాల్చుటకే ఒక మానవునిగా మారెను. ఎందుకనగా తన భౌతిక జనులకు భౌతిక ప్రపంచమును ఇచ్చుటకై అట్లు మారెను. అంత గొప్ప దేవుడు అనగా సహజాతీతమైన దేవుడు సమీప బంధువుడుగా ఒక సహజమైన రీతిగా మారిను. ఎందుకనగా తన సొంత చట్టమును తానే ఉల్లంఘింపలేడు. ఆయన సమీప బంధువుడుకు విమోచకుడనే మార్గము ద్వారానే రావాల్సి ఉండేను. చూడండి, ఇక్కడ ఆదాము పడిపోయాడు. ఆదాము ద్వారా మనందరం పడిపోయాం. అయితే దేవుడు ఏం చేయాలి? మరలా మనం ఏది పోగొట్టుకున్నామో ఆ స్థితిలోకి తీసుకురావాలి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా తిరిగి మనకి ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే పరలోకంలో కూర్చుని ఆయన ఇక్కడ కథ నడిపిస్తానంటే కుదరదంటండి. దేవుడే మానవుడిగా భూమి మీదకి రావాలి. ఆయన మనకి సమీప బంధువుడిగా రావాలి. మన ఇంట్లోకి ఎవరు రాగలరు? మనోళ్ళు రాగలరా? బయట వాళ్ళు అందరూ వచ్చేస్తారా? అర్థమవుతుందండి?
ఇప్పుడు బయట ఉన్నటువంటి కుక్కలు, కోళ్ళు, జంతువులు, పాములు మన బంధువులా? రావు. మన జాతి ఏదో అది వస్తుంది లోపలికి. మానవుడే లోపలికి వస్తాడు. మనకు పరిచయిస్తూ వస్తాడు. ఎంతో మంది చుట్టాలు వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా. ఎందుకు మీ ఇంటికి రారో? నీ చుట్టం కాదు, వాళ్ళు ఎవరికో చుట్టాలు. ఎవరు చుట్టం వాళ్ళ ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన చుట్టం అనుకోండి, ఆయన మన ఇంటికి రావాలి. ఆయన మనకి ఎలా చుట్టం అవుతాడు? ఏమండి, మన చుట్టాలు గ్రహాంతర వాసుల్లాగా వస్తారా? చెప్పాలి. మన చుట్టాలు ఎలాగుంటారు? మన చుట్టాలు దూతల్లా వస్తారా? రాదండి. మన చుట్టాలు ఎలా వస్తారు? దెయ్యాల్లో వస్తారా? మీ చుట్టాలు ఎలా ఉంటారు? మీకులాగే ఉంటారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఎవరు సమీపింపలేని మహా తేజస్సులో అమరత్వం కలిగి ఉండి ఎవరన్నా చూస్తే బొగ్గు పడిపోయేలా వచ్చాడు అనుకోండి, ఆయన మనకు సమీప బంధువుడు ఎలాగవుతాడు? మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయన కోటి సూర్యులు తేజస్సు కలిగి ఉన్నాడు. కొద్ది సూర్యుడు కన్నేరు చేస్తుంటేనే మనం ఆగలేకపోతున్నాం. కరెంటు పోయిన తర్వాత మన పరిస్థితి ఎలాగుంది? ఇసురుకున్నా ఏమీ అవ్వట్లేదు, చెమటలకు ఎక్కేస్తున్నాం. మరి కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడిని మనం ఎలా చూడగలం? ఒక సూర్యుడికే వణికిపోతుంటేని. అయితే ఇప్పుడు ఆయన ఏమవ్వాలంటే రూపం మార్చుకోవాలి. మీకు అర్థమైందండి? ముసుగు మార్చాలి ఆయన. హల్లెలూయా. తెర మరి ఆయన వేసుకుని రావాలి ఆయన. ఇప్పుడు ఆయన నిన్ను నీకు ప్రత్యక్షపరచుకోవాలి దేవుడు స్తోత్రం కలుగుగాక. అంత మహా పెద్ద దేవుడు. మీకు సంగతి తెలిసిన దూతలో కూడా ఆయన సమీపించలేరండి. రెండు రెక్కలతో తమ ముఖాలు కప్పుకొని, రెండు రెక్కలతో తమ పాదాలు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతున్నటువంటి ఆ దూతలు, ఆయన సమీపించలేనటువంటి ఆ దూతలే వారిని ఆయన చూడలేకపోతే మనం ఎలా చూడగలం? ఇప్పుడు మరి ఆయన మనకు బంధువుడిగా రావాలి. బంధువుడుగా రావాలంటే మనలాంటి రక్త మాంస దేహాలు ఆయనకి కూడా కావాలి. ఎప్పుడైనా మన బంధువుడు అవుతాడు తెలుసా? దేవుడిగా ఉండి ఆత్మగా వస్తే మనకు బంధువు కాదు. ఆయన ఎప్పుడు బంధువు అవుతాడు? నీలా శరీరం ఉండాలి ఆయనకి, నీలా బలహీనతలు ఉండాలి, నీలా ఆకలి కావాలి, నీలా నిద్రపోవాలి ఆయన. అలాంటి ఒక మానవ దేహాన్ని తీసుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు. అప్పుడు మనకేమయ్యాడు? ఆయన సమీప బంధువుడు. పేతురు ఏం చేస్తున్నాడు? ముట్టుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఆంధ్ర ఏం చేస్తున్నాడు? ముట్టుకున్నాడు. పేతురు ఏమన్నాడు? అనేక మంది నీ మీద పడుతుంటే ఎవరు ముట్టారన్నా వేటి ప్రభువా? ముట్టుకోగలిగాడంటే మానవుడు అయ్యాడు ఆయన. హల్లెలూయా. అంటే సమీప బంధువుడు అయ్యాడు ఆయన. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో. ఆయన మాత్రమే సింహాసనం మీద ఉండి ఎవరు ఆయన చూడలేరు, తాకలేని స్థితిలో ఉన్నారు ఆయన. మన బంధువు అండి. చూస్తుంటే మంటలు రగిలిపోతాడు అనుకోండి, ఓరు బాబు ఎందుకు బాబు మా ఇంటికి వస్తున్నాం వద్దంటాం. వాళ్ళు ఈ చెంత నిప్పులాగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్తుంటే మనం చచ్చిపోతామంటే మన బంధువుడు అవుతాడా? మన బంధువు అంటే మన పక్కన కూర్చోవాలి, మనతో కూర్చోవాలి, మనం స్నేహం చేయాలి, షేక్ హ్యాండ్ అవ్వాలి, మాట్లాడాలి, కౌగిలించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థితిలోకి ఆయన మార్పు చెంది వచ్చాడు. ఆయన దేవుడు మహా పెద్ద దేవుడు. శరీరం అనే ముసుగులో వచ్చాడు ఆయన. దేవుడు ఎలా వచ్చాడు? సమీప బంధువుడుగా వచ్చాడు. ఎందుకు? నిన్ను విడిపించడానికి. నిన్ను విడిపించడానికి దేవుడు ఎట్లా వచ్చాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఆ సమీప బంధువుడు అనేది పాత నిబంధనలో అలాంటి విమోచన క్రమం ఒకటి, చట్టం ఒకటి ఉందా? కొత్త నిబంధన ఉందా? ఇప్పుడు మన కాలంలో ఉందా కూడా మనం చూద్దాం ప్రియులారా. మీకు అర్థం అవుతుంది కదా చెప్పాన్ని కూడా. హల్లెలూయా. మనం ఎక్కడ ఎక్కువ చెప్తాను చివరికి. చూడండి, మానవుడు పడిపోతాడని దేవునికి తెలుసు, కానీ పడిపోయినట్లుగా దేవుడు మానవుని చేయలేదని. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే మానవుడు తన స్థానం కోల్పోయినని దేవునికి తెలుసు. ఎవరు తన స్థానం కోల్పోవడం దేవుడికి ఇష్టపడ్డావు. కానీ మానవులందరికీ తనలో ఉన్న గొప్ప గుణ లక్షణాలు వ్యక్తపరచు క్రమంలో దేవుడు తనను మానవులకు ప్రత్యక్షపరచుకోవలసి ఉండడం. అనగా తాను ఒక విమోచకుడునని, ఒక రక్షకుడునని తను ప్రత్యక్షపరచుకుంటే మానవుడు పడిపోవలసి ఉంది. ఇప్పుడు ఆయన సమీప బంధువుడిగా వస్తున్నాడు. ఇప్పుడు వచ్చి
ఎంతకైతే మన ఆదాము కొదవ పెట్టాడో అదంతా కట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొదవ పెట్టాడు అనుకోండి, వింటున్నారా? ఆయన వినమని చెప్పండి. చూడండి, ఇప్పుడు 100 రూపాయలు కొదవ పెట్టాడు అనుకోండి, మీ నాన్న 100 కట్టాలక్కర్లేదా? కట్టాలి. ఇప్పుడు ఎంతగా అమ్మాడో మన ఆదాము తాత అంతా పెట్టుకోవడానికి మన సమీప బంధువుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ముద్దలు తెలవడానికి ప్రయత్నం చేస్తాడంటే అర్థం ఏంటనుకున్నా? నిన్ను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నీవు అమ్ముడిపోయావు. నువ్వు ఈ భూమి అంతా సాతాను చేతిలో ఉంది. దెయ్యము ఈ భూమి పైన రారాజుగా వెలుగుతున్నాడు. కొనేయాలి, నీకు అంతా నీకు ఇచ్చేయాలి. అందుకే ఆయన సమీప బంధువుడు అయిపోయాడు. ఆయన 5 అధ్యాయం ఒకసారి చదవండి ఇప్పుడు. ఆ గ్రంథం ఇప్పటికైనను చూచుటకైనను యోగ్యుడెవడు కనబడనందున. ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ప్రవక్త ఏమన్నాడంటే 5వ అధ్యాయంలో, యోహాను ఏడవడం అంటే ఏడవడం కాదు, అది ఆనంద బాష్పాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటవి? ఆనంద బాష్పాలు. ఎందుకు? ఎవరు అర్హులు లేరని ఎడుతులేదంటండి అక్కడ. వింటున్నారా? అయిపోయిన తర్వాత చెప్తాను. నేను చాలా సీరియస్గా ఉన్నాను. నేను పిల్లల సంగతి చెప్తాను అయిపోయిన తర్వాత. ఎందుకు ఏడుస్తున్నాడంట? ఆనంద బాష్పాలు. దోతలు కూడా అర్హులేనంటండి. దోతలు అర్హులు కానీ మరి ఎందుకు తెరవలేరు? శరీరం లేదు. వాళ్ళ మన సమీప బంధువులు కాదు. గాబ్రియలు అర్హుడై ఉండొచ్చు, మికాయేలు అర్హుడై ఉండొచ్చు, కానీ ఎందుకు తెరవలేకపోతున్నాడు? సమీప బంధువుడు కాదు అతను. రక్త మాంసాల దేహములో మనం విమోచించగల శక్తివంతుడు కాదు అతడు. అందుకే అనర్హుడయ్యాడు అతను. దేవదూతలు కానీ, పరలోకంలో కానీ, భూమి కింద కానీ, భూమి మీద ఎవడైనా విడిపోయిందారంటే అందరూ పడిపోయిన వాళ్ళే. ఎవరి వల్ల కావట్లేదు. అయితే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. దేవునికి మహిమ. ఒక ఆయన ఉన్నాడు అక్కడ. చదవండి ఇప్పుడు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. సరే, ఇక్కడ ఈ అధ్యాయంలో మరొక మాట ఉంది, ఏడవద్దు. ఈ అధ్యాయం జాగ్రత్తగా గమనించుకుంటే, నేను ప్రకటన 5వ అధ్యాయాన్ని బోధించట్లేదు, కానీ 5వ అధ్యాయంలో ఉన్న విషయాలు బోధిస్తున్నాను. కొన్ని సంగతులు మాత్రమే. ఇవన్నీ సీరియల్గా మరలా మీకు నేను బోధిస్తాను ప్రియులారా. ఈ అధ్యాయము వజ్రపు ముడై ఉన్నది. ఈ అధ్యాయంలోని దేవుడు ముద్రలు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అధ్యాయంలో మన కోల్పోయిన స్వాస్థ్యం బయలుపడుతుంది. ఈ అధ్యాయంలో ప్రియమైన దేవుని పిల్లారా, భయపడవద్దు అనే మాట ఉంది, ఓ ఏడవద్దు అనే మాట ఉంది ప్రియులారా. హల్లెలూయా. అయితే యోధా గోత్రపు సింహము జయము పొందినని దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం నింపుటకు జయం పొందిన నాతో చెప్పాను. ముందు గొర్రె పిల్లని చూడలేదంట యోహాను. మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. యోహాను ముందు గొర్రె పిల్ల కనపడలేదు. ఎందుకు గొర్రె పిల్ల కనపడలేదు? అక్కడ 4 జీవులు ఉన్నాయి సింహాసనం చుట్టూ. అక్కడ సింహం ఉందని చూస్తున్నాడు. గొర్రె పిల్ల కనపడలేదు యోహానికి. ఎందువల్ల కనపడలేదంటే అక్కడ 4 జీవులు ఉన్నాయి. అక్కడ మీరు చూడండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు వాళ్ళు? 12 గోత్రాలు. ఉందా లేదా? మనం ఎక్కువ వాడతలేదు కదా, ఆరిపోయింది. సంఘం కూడా అలాగే ఆరిపోయింది. అవి మీరు పాట పాడండి ఇప్పుడు, ఆరిపోయినా నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో. వచ్చే వారాన్ని పెట్టండి. మీకు అర్థమైందండి? ఎందుకంటే కొన్ని విషయాలు బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది. అంతేనండి? ఇప్పుడు వీరందరూ కూడా మందసానికి కాపలా ఉంటారు, కరుణాపీఠానికి కాపలా ఉంటారండి. వాళ్ళు ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 12 మంది గోత్రకర్తలు ఏం చేస్తారంటే, అదేలాగో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మందసం ఉంది అనుకుందాం. ఇది మందసం, కరుణాపీఠం. మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇది కరుణాపీఠం మందసం. దీనికి కాపలా ఉండాలన్నమాట. 4 దిక్కుల కాపలా ఉండాలి. ఎవరైనా దాన్ని దాటుకుని రావాలంటే ఎవరు రావాలి? వాళ్ళని చంపుకునే రావాలి. అంతగా కాపలా ఉంటారు. చూడండి, 12 గోత్రాలు కదండి. 12 గోత్రములో ఇది తూర్పు అనుకుందాం. తూర్పున 3 గోత్రాలు కలిపి నివసిస్తాయి. పశ్చిమాన 3 గోత్రాలు ఉంటాయి. ఉత్తరాన 3 గోత్రాలు ఉంటాయి. దక్షిణాన 3 గోత్రాలు ఉంటాయి. 4 3 ఎన్ని? 12. ఇప్పుడు ప్రతి మూలలో కూడా, ప్రతి దిక్కున కూడా 3 గోత్రాలకి ఒక గోత్రం వ్యక్తి ఏం చేస్తాడంటే కాపలాదారుడు అనమాట. అర్థం చేసుకోకపోతే మిస్ అయిపోతారండి. 4 దిక్కులు ఉన్నాయి కరుణాపీఠానికి. ఈ 4 దిక్కుల్లో కూడా, అంటే మీకు ప్రకటన గ్రంథంలో పాత నిబంధనలో ఎలాంటి ప్యాటర్న్ ఉందో ప్రకటన గ్రంథంలో కూడా అదే ఉందని చెప్పడానికి మీకు ఏమి చెప్తున్నానండి. తూర్పున ఎవరున్నారు? ఒక గోత్రం ఉంది. 3 గోత్రాలు కలిపి ఒక గోత్రం. అంటే 3 గోత్రాలు కలిపి అందులో 3 గోత్రాలకి ఒక గోత్రం ఏం చేస్తాడు? అక్కడ ఒక కాపలాదారుడిగా ఉంటాడు. తూర్పున ఎవరు ఉంటారు తెలుసండి? యోధా. తూర్పున ఎవరు అక్కడ ఉండబోతున్నారు? యోధా దానికి కాపలాగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే పడబడిన 3 గోత్రాలకి కలిపి ఒక గోత్రకర్త ఎవరు ఉంటారంటే అక్కడ కాపలా ఉంటాడు. మీరు పాత నిబంధనలో కనుక మీరు చదివితే, నిర్గమాకాండం కానీ మీరు చదివితే అందులో చక్కగా మీరు చూడగలరు. నేను చెప్తున్నాను, చూడండి జాగ్రత్తగా. మంచిది. ఓ రోజు వర్షం, ఓ రోజు కరెంట్ పోవడం. తూర్పున ఎవరు ఉంటారంటే యోధా ఉంటారు. యోధా గోత్రము కాపలా ఉంటుంది ఆ యొక్క మందసానికి, కరుణాపీఠానికి. అలాగే పడమర ఎవరు ఉంటారంటే ఎఫ్రాయిం గోత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఉత్తరాన్ని ఎవరు, దక్షిణాన్ని ఎవరు ఉంటారంటే రూబేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మరి పశ్చిమాన్ని ఎవరు ఉంటారు, ఉత్తరాన్ని ఎవరు ఉంటారంటే దాను ఉంటాడు అన్నమాట. ఈ 12 గోత్రాలు 3 గోత్రాలు చెప్పిన కరుణాపీఠానికి కాపలా ఉంటే ఆ గోత్రంలో ఒక వ్యక్తి అక్కడ కాపలాదారుడు ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే ఏ శత్రువున్నా రావాలంటే ఎవరు రావాలి? తూర్పు నుంచి ఎవరైనా రావాలంటే యోధా గోత్రాన్ని దాటుకుని రావాలి. అలాగే పశ్చిమ నుంచి ఎవరైనా రావాలంటే ఎఫ్రాయిం దాటుకుని రావాలి. అలాగే దక్షిణం నుంచి ఎవరైనా రావాలంటే రూబేన్ దాటుకుని రావాలి. అలాగే మరి ఉత్తరం నుంచి ఎవరైనా రావాలంటే దానును దాటుకుని రావాలి. ఈ 4 గోత్రములు 4 ఏం చేస్తారంటే ఆ కరుణాపీఠాన్ని కాపలాగా ఉంటారు. వాక్యాన్ని కాపలా కాస్తారు. వింటున్నారా? ఇప్పుడు పరలోకంలో కూడా అలాగే కాపలా ఉన్నాయండి. అక్కడ అవి అక్కడ చుట్టూ ఉన్నాయి. యోహాను సింహాన్ని చూస్తున్నాడు కానీ గొర్రె పిల్లని చూడలేదు. ఎందుకంటే జీవులు దాటుకునే వెళ్ళాలి. ఇప్పుడు యోధా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సింహానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎఫ్రాయిం ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? ఎత్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూబేను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మనుషుని ముఖానికి పోలిన మరి జీవికి సాదృశ్యంగా ఉన్నాడు. దాను ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? పక్షిరాజుకు సాదృశ్యంగా ఉన్నాడు.
తాను ఎల్లప్పుడూ ఉత్తరాన్నే ఉంటాడు. హల్లెలూయా. వర్తమానం చదివితే వర్తమానంలో కొంచెం మీరు డీప్ గా వెళితేనే ఈ విషయాలు అర్థమవుతాయి, లేకపోతే మీ తల నుంచి వెళ్ళిపోతాయి. ప్రియులారా, పాత నిబంధనలో ఎంత చక్కగా వారు కాపలా కాస్తున్నారో చూడండి. తాను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? పక్షిరాజుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి యోధా ఎవరికి? సింహానికి. యోధా గోత్రం సింహం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఓ మరి ఎఫ్రాయిము దేనికి సాధు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఎద్దుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎద్దు అంటే ఆత్మ. ఇలాగ 4 జీవులు పాత నిబంధనలోనే ఆ కరుణాపీఠం చుట్టూ కాపలాగా ఉన్నాయి. అదే సేమ్ ప్యాటర్న్ పరలోకములో కూడా ఆ సింహాసనమే ఆ కరుణాపీఠమై ఉన్నది. ఇప్పుడు చూడండి, కరుణాపీఠం పైన రక్తం లేకపోతే కరుణాపీఠమే తీర్పు సింహాసనం అయిపోద్దని చెప్పానా? ఇప్పుడు ఆ కృపా సింహాసనమే తీర్పు సింహాసనం అయిపోయింది. ఈ కాలంలో అయిపోయింది. ఇప్పుడు చూడండి, అక్కడ ఏముంది? రక్తం ఉంటుంది కనుక. చూడండి, పాత నిబంధనలో ఆ యొక్క మందసము చుట్టూ, ఆ కరుణాపీఠం చుట్టూ ఈ 4 వ్యక్తులు కాపలాగా ఉన్నట్టుగానే పరలోకంలో కూడా 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ కాపలాగా ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా ప్యాటర్న్ మనం చూస్తామా? ఎవరైనా దేవుని పిల్లలైన వారు ఎవరైనా చెప్పండి, బాగా గుర్తుపెట్టుకున్నవాడు. కొత్త నిబంధనలో ఆ 4 జీవుల ప్యాటర్న్, ఆ కరుణాపీఠం ఎక్కడుందో చెప్పగలరా? అపోస్తుల కార్యముల గ్రంథమే ఆ కరుణాపీఠమై ఉన్నది. ఇప్పుడు ఆ 4 జీవులు ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలే 4 జీవులై ఉన్నాయి. ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి? అపోస్తుల కార్యముల గ్రంథాన్ని కాపలా కాస్తున్నాయి. ఇప్పుడు పరలోకంలో కూడా ఆ 4 జీవులు కాపలా కాస్తున్నారు అక్కడ. హల్లెలూయా. ఈ 4 జీవులు దాటుకునే ఎవరన్నా లోపలికి రావాలి. దానును దాటుకుని రావాలి, ఎఫ్రాయిమును దాటుకుని రావాలి, బెన్యామీను దాటుకుని రావాలి, యోధాను దాటుకుని రావాలి. ఎవరైనా మందసం పైన టచ్ చేయాలంటే ఇప్పుడు పరలోక సింహాసనం మీద ఎవరున్నారో చూడాలంటే ఈ 4 జీవులు చూడాలి. యోహాను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? సింహమే కనపడుతుంది, గొర్రెపిల్ల కనపడతలేదు. ఎందువల్ల? ఈ 4 జీవుల మధ్యలో ఉన్నది గొర్రెపిల్ల. ఎంతమంది క్యాచ్ చేయగలుగుతున్నారు? క్యాచ్ చేయలేకపోతే నేను మెల్లిగా దీన్ని చక్కగా ముగించేస్తాను. మరలా మీరు చదవండి, ప్రార్థన చేయండి. మీకు నేను కొన్ని విషయాలు బోధిస్తాను. దేవుని పిల్లలు చదవండి. ఇప్పుడు ఎవరు పొందారంట? యోధా గోత్రపు సింహం అన్నాడు. ఒక గొర్రె పిల్ల వధించబడడం చూశాడంటండి. సింహాసనానికి 4 జీవులకి మధ్యలో వధించబడినటువంటి చదవండి మరలది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను ఎలా ఉందంటది? వధించబడింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వధించబడిన గొర్రె పిల్లది. అది వధించబడకుండా మొత్తం తెరవబడవు. అది వధించబడకుండా నువ్వు కాపాడబడలేవు. అది వధించబడితేనే నువ్వు కాపాడబడతావు. వధించబడిన గొర్రె పిల్లని చూశాడంట. ఎందుకు ముందు కనపడలేదంటే 4 జీవులు ఉన్నాయి అక్కడ. ఒక గొర్రె పిల్లని చూశాడు. ఆ గొర్రె పిల్ల ఎలాగుందో వివరిస్తున్నాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆ గొర్రె పిల్లకు ఏమున్నాయంట? 7 కొమ్ములు ఉన్నాయంట. కొమ్ము ఏంటి అనుకున్నారు? ఏమిటా కొమ్ము? కొమ్మేంటి? కొమ్ము అనగా యుగము, కొమ్ము అనగా రాజ్యము. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. ఏమిటవి? 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఇంకేమున్నాయి దానికి? 7 కన్నులు. అవేమో కాదు. హల్లెలూయా. ఇదిగో 7 కన్నులు ఇవే. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ గొర్రె పిల్లకున్న 7 కొమ్ములు ఇవే. ఆ గొర్రె పిల్లకున్న 7 కొమ్ములు, 7 కన్నులు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వెరీ సింపుల్.
ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? వెరీ సింపుల్ గా మీకు చెప్తున్నాను. ఆ గొర్రె పిల్ల ఉందా? గొర్రె పిల్ల ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు 7 కొమ్ములు, 7 సంఘకాలాలు, ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుదేర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఇప్పుడు దానికి 7 కొమ్ములు మాత్రమే కాదు, 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు ఎవరంటే కన్నుల ప్రవక్తలై ఉన్నారు. దేవుని కన్ను ప్రవక్త, దేవుని కన్ను అయి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అవి ఏంటంటండి? భూమి అన్నంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మల వర్తమానికులు. ప్రకటన గ్రంథం అంతా గుర్తుల గ్రంథం. ఇది సింబాలిక్ ఫామ్ లో రాయబడింది. ఎవరికి అర్థమవుతుంది ఇది? భర్త కోటి ఎవరికి అర్థమవుతుంది? భార్యకి అర్థమవుతుంది. సరిగ్గా తలిపే బండి ఎక్కుతున్నావు, బండి ఎక్కిన తర్వాత భార్య వచ్చింది, డబ్బులు ఇవ్వలేదండి అని అడుగుతుంది. పలానా చోట ఎట్టాను అంటాడు, అక్కడ ఎట్టాను. ఎక్కడ ఎట్టాడో ప్రతిరోజు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. నిజమా కదా? చీట్ కట్టాలి, డబ్బులు వేయి అంటారు. ఈలోగా ఒక 20 మంది ఉన్నారు అక్కడ. అదే అక్కడ ఉన్నాయి. అక్కడంటే ఆవిడకి తెలుసు, ఆ కోటి ఇద్దరికీ తెలుస్తుంది. ఈవిడ ఎక్కడ ఉంది ఫోన్ చేస్తుంది, తాళం ఎక్కడుంది, అదే అక్కడ తగిలించాను. రోజు ఎట్టికాడేనా? రోజు ఎట్టికాడ. పక్కన ఉన్నాడు, రోజు ఎట్టికాడ అంటే వీడికి తెలీదు. ఆ భాష వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గుర్తులు ఎవరికి అర్థమవుతాయి? హల్లెలూయా. భార్యకి భర్తకి మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ గొర్రె పిల్ల భార్య ఉందా? హల్లెలూయా. గొర్రె పిల్ల భార్యకి ఇది అర్థమవుతుంది. ఈ గుర్తులు అర్థమైపోతున్నాయి. మిగతా వారు తలబోక్కోవాలి. అక్కడంటే ఎక్కడ బా కొమ్ములేటి? నీ కొమ్ములు ఇరిగితేనే కానీ కొమ్ములు అర్థం అవ్వదు. కొమ్ములేంటి? తప్పుడు అర్థాలు ఇచ్చేస్తారు. దేవుని మహాకృప. ఈ కాలానికి ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు. ఆయన వచ్చి ఆ గ్రంథం తీసుకోండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? సింహాన్ని చూశాడు. అయితే గొర్రెపిల్ల కనపడలేదు. గొర్రెపిల్ల ఏంటంటే మరి కెరూబులు అక్కడ ఆ 4 జీవులు ఆవరించి ఉన్నందుకు గొర్రెపిల్ల కనపడలేదు. సడన్ గా చూసాడు, గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది. గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఏటబ్బా ఈ కొమ్ములు? ఇది కొమ్ములు గల గొర్రెపిల్ల 7 కాలాలు సూచిస్తుంది. 2000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పటి నుంచి ఎప్పటి వరకు 7 కాలాలుగా విభజించాం దాన్ని. ఆ కాలంలో 7 కొమ్ములు. ఈ 2000 సంవత్సరాలే ఆ 7 కొమ్ములై ఉన్నాయి. హల్లెలూయా. శిరస్సు కింద ఐక్యమవుతారా? ఎంతమంది శిరస్సు కింద ఐక్యమవ్వాలనుకుంటున్నారు? ఈ కాలంలో ప్రత్యక్షపరచబడిన ఈ శిరస్సు కింద ఎంతమంది ఐక్యమవ్వాలనుకున్నారు? ఈ 7వ ముద్ర కింద, ఈ శిరస్సు కింద ఐక్యమవడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఏం చేసింది? సింహాసనాసీనుడైన వాని కుడి చేతి నుంచి ఆ పుస్తకాన్ని తీసుకుందండి. జాగ్రత్తగా వినండి. హూ ఈజ్ దిస్ ల్యాంబ్? ఎవరి గొర్రెపిల్ల? ఎక్కడిది గొర్రెపిల్ల? ఏమంటే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల ఉంటే ఆది కాండంలో గొర్రెపిల్ల ఉండాలి. మీకు అర్థమైందండి? ఆది కాండంలో ఉన్నదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. ఆది కాండంలో మరణాన్ని తప్పించే ఓ గొర్రెపిల్ల ఉంటేనే ప్రకటన గ్రంథంలో కూడా మరణాన్ని తప్పించే ఓ గొర్రెపిల్ల ఉంటుంది. హల్లెలూయా. మనకు అర్థమైంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆదాము హక్కును కోల్పోయాడా? హక్కును కోల్పోయి ఒట్టువాడైపోయాడా? పలికేవాడు సామాన్యుడైపోయాడా? అలాంటి సమయంలో అతడు చనిపోకుండా ఉండడానికి ఒక గొర్రె పిల్ల వధించబడింది. హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఇప్పుడు ఆదాము రక్తవర్తులు గొర్రె పిల్లలు చూస్తున్నాడు. తండ్రి అన్నడు అన్యాయం చేయడు. పడిపోయిన నిన్ను చూసి జాలి పడుతున్నాడు. నువ్వు సంగతి తెలుసా? నువ్వు వెళ్ళిపోతుంటే పాని అనుకోడు దేవుడు. అలా అనుకున్నావా? నిన్ను విడిచిపెట్టుకోలేడు దేవుడు. నువ్వు వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. నిన్ను పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు కన్న బిడ్డల్ని, నీ రక్తాన్ని నువ్వు అనాథగా విడిచిపెట్టడానికి ఎందుకు ఇష్టపడతావు?
మరి దేవుడు నిన్ను మనసులోనే, ఆదిలోనే ఆయన మైండ్ లో ఉన్నావు నువ్వు, ఆదిలోనే ఆయన హృదయంలో ఉన్నావు నువ్వు. నిన్ను ఎక్కడ విడిచిపెట్టుకుంటాడు దేవుడు? నిన్ను విడిచిపెట్టుకోవడానికి కాదు ఆయన. ఆదాం పడిపోతే దేవుని పిల్లారా విడిచిపెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఆయన కొరకు విమోచన ప్రణాళిక రచించాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు ఆదాం కొరకు? ఇతను బ్రతకాలంటే ఏం చేయాలి? ఇతర స్థానంలో ఒక గొర్రె పిల్ల చనిపోవాలి, ఒక గొర్రె పిల్ల చనిపోవాలి. ఒక అమాయకమైన గొర్రె పిల్ల ఓదించేవాడు దాన్ని, దాని చర్మాన్ని తీసి ఆయన కప్పాడు. ఆ రక్తమును అతని మీద మరి కప్పాడు దేవుని పిల్లారా. రక్తము గుండా చూస్తున్నాడు ఇప్పుడు ఆదాముని. దేని ద్వారా చూస్తున్నాడు? రక్తము గుండా చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడో కొట్టాలి, నువ్వు చేసే అసలు నిన్ను తన్నాలి, దేవుడు నిన్ను కొట్టాలి, నిన్ను విడిచిపెట్టేయాలి, నువ్వు ఎప్పుడు నశించిపోవాలి. నువ్వు గొర్రె పిల్ల రక్తం ద్వారా చూడబడుతున్నావు. దేవుని తీక్షణమైన కన్ను లోకాన్ని చూసినట్టుగా చూస్తే నువ్వు నశించిపోతావు అంటున్నావా? దేవుడు నిన్ను వ్యత్యాసంగా చూస్తున్నాడయ్యా. సహోదరిని దేవుడు వ్యత్యాసంగా చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తం కింద చూస్తున్నాడు. అల్లిగా బ్రతికాము నేను, అల్లిగా బ్రతికాము మనము. రక్తం లేకపోతే నశించిపోదాం ప్రియులారా. నీ మాటలు కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి తెలుసా? మనుషులు కాదు, దేవుడినే గాయపరిచేస్తారు. దేవుడే దుఃఖిస్తూ ఉంటాడు, దేవుడే వస్తాడు, దేవుడే బాధపడే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడినా పర్లేదు, నువ్వు ఎంత కేర్ చేసినా పర్లేదు, ఎంత ఇష్టానుసారంగా మాట్లాడినా పర్లేదు. ఏమైంది నీకు? ఎందుకు కోపం రావట్లేదా? నేను రక్తం కింద వస్తుంటే కోపం ఎందుకు వస్తుంది? ఆదాము తన నిబంధనలు మీరి ఆయన చేయొద్దన్న పని చేసి అతడు పడిపోయి ఉంటుండగా దేవుడు ఒక మాట పలికి, ఇప్పుడు మిఖాయేలు యొక్క కటకము ఆదామును వధించలేదా? వధించగలదు. అయినప్పుడు కూడా మిఖాయేలు సైలెంట్గా ఉండు, పరలోకమా సైలెంట్గా ఉండండి. నా కుమారుని నేను అలా చూడట్లేదు, రక్తం కింద చూస్తున్నాను. వెంటనే అత్యవసరంగా దేవుడు ల్యాండ్ అయ్యాడు భూమి మీద. హల్లెలూయా! అత్యవసరంగా ల్యాండ్ అయ్యాడు. భూమి మీదకి వచ్చేసాడు ఆయన. భూమి మీదకి వచ్చేసి నా కుమారుడు నశించిపోయి పతన వస్తువులో ఉన్నాడు. ఇక నేను అతని కొరకు గొర్రె పిల్లని వధించాలి. అక్కడే ఉన్నది ఒక అమాయకు గొర్రె పిల్ల. హల్లెలూయా! ఇదిగో ఆదామా, ఈ గొర్రె పిల్ల నేను తాత్కాలికంగా నీకు వధిస్తున్నాను, ఇదిగో కప్పుతున్నాను, రక్తం కింద చూస్తున్నాను. ఈ గొర్రె పిల్లని బట్టి నువ్వు బతికిపోయావు. ఆదాము వంటి వరమైన మనముని, ఆదాములాగే మనం కూడా పతనమైపోయామా? ఆదాములాగే మనం అబద్ధములాడుతూ తప్పిపోయి మరి బతుకుతున్నాం. ఎందుకంటే పాపం ద్వారా వచ్చాం కదా, మనము తప్పిపోతున్నామా? అయితే దేవుడు ఇంకా గొర్రె పిల్లని కలిగి ఉన్నాడంటారా? ఎంతమంది కొరకు కలిగి ఉన్నాడు అనుకున్నారు? హల్లెలూయా! ఎంతమంది కొరకు గొర్రె పిల్ల ఉంది? ఎంతమందిని ఇంకా రక్తం కింద చూస్తున్నాడు? చూస్తున్న వారు దేవుని స్తుతించండి. నిన్న ఆయన గొర్రె పిల్ల రక్తం కింద చూస్తుంటే ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా! నీ అబద్ధాలు చచ్చిపోవాలి, నీ మోసాలు చచ్చిపోవాలి, నీ భేదాలు చచ్చిపోవాలి, నీ కంప్లైంట్లకి అన్నిటికీ చావాలి. నీ భార్య పాపాలు, నీ పితరుల పాపాలు బట్టి నువ్వు నశించిపోవాలి. కానీ గొర్రె పిల్ల ఉంది ఇక్కడ. ఏది? ఆది కాండంలో ఉన్న గొర్రె పిల్లే మరలా ప్రకటన గ్రంథం వరకు మోసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా! ఆది కాండంలో ఉన్న అదే దేవుడే మరలా ప్రకటన గ్రంథం వరకు నడుచుకుంటూ వచ్చాడు ఆయన. సేమ్ ల్యాంబ్, అదే గొర్రె పిల్ల. ఆది కాండంలో వధించబడిన గొర్రె పిల్లే ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథంలో మళ్ళా చూస్తున్నాడు. ఒకవేళ కార్యాన్ని కానీ ఆదాము కానీ చూస్తున్నాడు అనుకోండి, హల్లెలూయా, ఓ ప్రభువా నీకు స్తోత్రం, ఆ గొర్రె పిల్లని బట్టి నేను బతికాను, ఆ గొర్రె పిల్లని బట్టి ఆ రోజు నా ప్రియమైన తండ్రికి నేను దగ్గర అయ్యాను. లేకపోతే నా ఆకులు నన్ను నా తండ్రికి దగ్గర చేర్చలేకపోయాను. దాక్కున్నాను నేను. ఆ గొర్రె పిల్ల పాస్టర్ కాదండి, సంఘం కాదండి, ఏ వ్యక్తి కాదండి, నీ తల్లిదండ్రులు కాదండి, ఒక గొర్రె పిల్ల. హల్లెలూయా! ఆ గొర్రె పిల్ల సెల్స్ కింద ఐక్యమవుతావా ఈరోజు? రక్తం పడుతుంది, అదేదో చెంగు ఎగురుతులేదు, తన మరణాన్ని వెళ్ళిపోవట్లేదు. అది రక్తం పడుతుంది, అది దాని పేరు తెంపబడింది, దానికి గాయపరచబడింది. 7 గాయాలైంది దానికి.
హల్లెలూయా. మన కాలంలో 7 గాయాలైంది, దానికి శిరస్సు మీద ఒక గాయమైంది. వింటున్నారా? 2 చేతులకి 3, 2 కాళ్ళకి 5, వీపు మీద 6, పక్కలో 7 గాయాలైంది మన గొర్రె పిల్లకి. ఆ గొర్రె పిల్ల అలాగా మరి వధించబడి మరి అది కొట్టుకుంటూ 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 చనిపోతుంది కనుకనే నువ్వు బతికావు. పాత నిబంధనలు అదే జరిగేదా? ప్రధాన యాజకుడి దగ్గరికి ఒక పాపి గొర్రె పిల్లని తీసుకొచ్చేవాడు. గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ పదునంటి సూదంటి రాయితో ఆ గొర్రె పిల్లని పేకని అలా కట్ చేస్తున్నప్పుడు ఆ రక్తం ఈ పాపి మీద పడుతున్నప్పుడు పాపి ఉలికిపడిపోయేవాడు. ఏంటో ఉలికి పడుతున్నావు? దీని స్థానంలో నువ్వు చనిపోవాలి, కానీ నీ స్థానంలో అది చనిపోయింది. యోహాను ఏ గొర్రె పిల్లని చూస్తున్నాడు అనుకున్నారు? ఆది కాండంలో వధించబడిన గొర్రె పిల్లనే యోహాను చూస్తున్నాడు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన సంగతి దేవుని పిల్ల. ఈ 5వ అధ్యాయం మనకు చాలా అద్భుతమైన విషయాలు చూపిస్తుంది. ఆది కాండంలో వధించబడిన గొర్రె పిల్ల ప్రకటన గ్రంథంలో వధించబడిందని మనకు చూపిస్తుంది. ఒక వధించబడినట్టు ఉండినటువంటి ఒక గొర్రె పిల్లని యోహాను చూశాడు అక్కడ. చదవండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల సాగిలపడింది. ఓ ప్రియమైన దేవుని పిల్లారా, రెడీ అవుతుంది ఇప్పుడు గొర్రె పిల్ల. ఏమవుతుంది చెప్పండి? గొర్రె పిల్ల రెడీ అవుతుంది. దేని కొరకు చెప్పండి? ఏమర్థమైంది మీకు? గొర్రె పిల్ల ఎందుకు రెడీ అవుతుంది? ఎనీబడి ఎవరైనా చెప్పండి. గొర్రె పిల్ల ఎందుకు రెడీ అవుతుంది? అక్కడ 7 ముద్రల్ని విప్పడానికి రెడీ అవుతుంది గొర్రె పిల్ల. కనీసం నువ్వు చదువుతున్నావు మరి? ప్రేమలో ఆయన అంతలాగా కొట్టుకుని చనిపోతేనే కానీ ఈ ముద్ర నీకు తెరవబడలేదంటే ముద్రల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావా? అసలు కనీసం అది తీస్తున్నావు, పుస్తకాన్ని పట్టుకుని తీస్తున్నావు, దాని మీద గౌరవం ఉందా నీకు? ఎన్నాళ్ళైంది ఆ పుస్తకాలు ఇచ్చి మీకు? పోతే చదువురాని పునాది వేయబడకుంటే నువ్వు గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరుంటే నో ప్రాబ్లం, నువ్వు విడిపించబడతావు. అయితే ఇంకొక వెసులుబాటు ఉంది. నువ్వు వినాలి కాబట్టి టేపులు వింటున్నావా? చదువుతున్నావా? ఒక వ్యక్తి ఇంతలా మరణించి నీ స్వాస్థ్యాన్ని బయటికి తీసుకొస్తుంటే, ఒక వ్యక్తి నీ కొరకు పోరాడుతుంటే నువ్వు నిద్రపోతావా? ఒక వ్యక్తి యుద్ధ రంగంలో నీ కొరకు మరణిస్తే నువ్వు నిద్రపోతాగా వచ్చావు ఎక్కడికి? ఏంటి? చూడండి, ఇప్పుడు ఎందుకొరకు ఆయన వధించబడ్డాడు? విమోచించడానికి. దేని విమోచించే వరకు? ఎందుకొరకు ఆయన మనల్ని విమోచించబోచున్నాడు? దాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఏదైతే పోగొట్టుకొనబడినదో దాన్ని విమోచించవలసింది. ఏదో ఒకటి పోగొట్టుకొనబడింది కనుక దానిని మరలా విడిపించి తీసుకుని వచ్చి కార్యమే విమోచించుటంటే. నువ్వు ఆదాము ద్వారా ఏదైతే పోగొట్టుకున్నావో అది మరలా తిరిగి తీసుకురావడమే విమోచన. విడిపించడమే విమోచన. నీ వస్తువులు తాకట్లోంచి విడిపించడమే విమోచన. దాని కొరకే ఆ గొర్రె పిల్ల వధించబడింది. ఇంతకు ఆది యందు మనం ఏం కలిగి ఉన్నాం? నిత్యజీవం. ఏం కలిగి ఉన్నాం చెప్పండి? ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ మనం కలిగి ఉన్నాం. నిత్యజీవం మనం కలిగి ఉన్నాం. అది మనం పోగొట్టుకున్నాం. ఈ భూలోకం యొక్క వారసులం మనం. నువ్వేం పోగొట్టుకున్నావు చెప్తున్నాను. నువ్వు వారసులు, నువ్వు భూలోక వారసులు. నువ్వు ఈ భూమి అంతా నీదే. కబ్జాదారుడి చేతిలో వెళ్ళిపోయింది. ఇదంతా నీదే. నువ్వెవరు? నిత్యజీవి, నిత్యజీవం కలిగిన వ్యక్తివి. మనకు జీవం తప్ప మరణం అనేది ఎప్పుడు లేదు. అసలు మనకు వ్యాధి లేదు, అసలు మనకు వృద్ధాప్యమే లేదు. కొంతమంది ముసలోళ్ళు అయిపోతున్నారు, జుట్లు మెరిసిపోతున్నాయి, వృద్ధాప్యం లేదు నీకు ఆదిలో. సమయం అంతే, గంట. ఓకే, ఇంకా
1 గంట అయిపోయిందా? మనం ఇంకా ప్రారంభించాలి. అయితే ఎపిసోడ్లు ఇంకా పెరగాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. మనల్ని అనుకునే వాళ్ళు అనుకుంటాను ఉండాలి. ఏడరా తెగ ఏదో చెప్పేస్తున్నాడే ఎపిసోడ్లు ఎక్కడన్నా ఎవరిదన్నా విన్నాడు? మనం నేను చూడండి, వర్తమానంలో ఇవన్నీ విషయాలు సొంతం కాదు. కొద్దిసేపు ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఆ తర్వాత మనం మరి వెళ్ళిపోదాం. వేడిగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు, కొంచెం కూల్గానే ఉందనిపిస్తున్నాం. హలో, అందరూ చెప్పట్లేదు రండి. నాకు ఇంకోలా కనపడుతుంది. అబ్బాయి అనండి, చెప్పండి గట్టిగా. దేనికి? కొనసాగించడానికేనా? సరే, అయితే చూద్దాం. ఇప్పుడు మనం నిత్య జీవం కలిగి ఉన్నాం. వ్యాధి అనేది లేదు, వృద్ధాప్యం అనేది లేదు, మనకు అసలు బాధలే లేవు, సమాధులే లేవు. ఆదాం పడిపోయిన తర్వాత సమాధులు వచ్చాయి. అసలు సమాధులే లేవండి మనకి. సమాధి చేయబడిన అవసరం ఉంటే మనం చనిపోతే కదా, అది మన మొదటి స్థితి. మనకి ఏ చెడుతనము లేదు, తెల్ల వెంట్రుకలు లేవు, వంగిపోయిన భుజములు లేవు, దుఃఖము లేదు, ఏడుపు లేదు. మనకు జీవం మాత్రమే, నిత్య జీవం మాత్రమే కలిగి ఉన్నాం. ఈ సమస్త భూలోకమంతటిపై పరిపాలన అధికారం మనం కలిగి ఉన్న వారమై ఈ భూమిపై మనం ఒక దేవుని వలె ఉంటుంది. మనం లిటిల్ గాడ్ వలె ఉన్నాం, చిన్న దేవుడి వలె ఉండేవాడు. ఆదాం పడిపోకముందు ఆదాంలో ఉన్నది. అలాగే దేవుని వల్ల ఈ భూమిపై నడుస్తూ ఎలా ఉండేవాళ్ళమో తెలుసండి? దేవుని వల్ల నడిచేవాళ్ళమంట. గుర్తొస్తుందా? ఇది ఏదైనా, ఎందుకంటే కొన్ని స్టోరీలు ఉంటాయి కదా, అక్కడక్కడ కొన్ని స్టోరీలు తెస్తారు. నువ్వు పలానా చోట పలానాగా పుట్టావు, ఇప్పుడు ఎలా పుట్టావు నీకు గుర్తు వస్తుందా? ఎందుకంటే నువ్వు పలానా రాజు కొడుకువి, ఇప్పుడు మామూలుగా పుట్టావు. ఇది అలాంటిది కాదండి. దాన్ని ఏమంటారు? సోషియో పాంటసియా, లేకపోతే ఏదో అంటారండి. అదే ఫిక్షన్ స్టోరీస్ ఏవో అంటారు. ఇట్లా వాటిని ఏమని పేరు పెడతారో మనకు తెలియదు. పూర్వం ఒక జన్మ, ఇప్పుడు ఇంకో జన్మ అంట. అది కాదండి. ఇది మనం ఏమంటున్నాం, దాన్ని ఏమి లేదంటున్నాం మనం. పునర్జన్మ లేదు. మనం పూర్వం మనిషిలా పుట్టి ఇప్పుడు కుక్కలాగా జంతువులా పుట్టలేదు. పునర్జన్మ అనేది బైబిలు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కనుక ఆదాము లోపల మనం ఉన్నాం. మీరు పుట్టకముందు ఉన్నారా? ఎక్కడున్నారు? మీ నాన్న లోపల ఉన్నారు. ఎలా ఉన్నారు? రక్త కణంలాగా ఉన్నారు. మీ నాన్న ఎలాగ ఉన్నాడు? ఆయన నాన్న లోపల రక్త కణంలాగా ఉన్నాడు. ఒకవేళ మీకు మీ తాతకు పెళ్ళి అవ్వకుండా చనిపోడుకోండి, మీ నాన్న పుట్టడు, మీరు పుట్టడు. కనుక ఇప్పుడు ఆదాము ద్వారా ఏమయ్యాం మనం? ఆదాము లోపల రక్త కణంలో ఉన్నాం. ఆదాము నడుములో ఉన్నాం మనం. ఆదాము లోపల మనం నడిచాము దేవుని పిల్లలారా. హల్లెలూయా. వృక్షం కానీ ఇంకో చోట ఉండాలంటే వేరులతో పెళ్ళికి పెగిలించబడి వేరే చోటకి వెళ్ళిపోయింటే అది వెళ్ళిపోయేదండి, లోబడేది. ఎడదగ్గ గాలుని వేస్తున్నప్పుడు ఆ గాలుని మనకి ఇష్టం లేకపోతే నిశ్శబ్దం ఉండు గాలి అంటే నిశ్శబ్దం ఉండేదంట. వింటున్నారా? ఎలాగా? నిశ్శబ్దంగా ఉండు అంటే ఏం చేసేది? చూడాలి. నిశ్శబ్దంగా ఉండు అంటే నిశ్శబ్దం అయిపోయింది. మనం ఆ పవర్ ఇంకా రాలేదు కాబట్టి నిశ్శబ్దం అవ్వట్లేదు. దేవుని స్తోత్రం కలుగును. చూడండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎందుకు విమోచన? ఈ స్థితి అంతా మరలా సంపాదించుకోవడానికే గొర్రెపిల్ల వధించబడి పుస్తకాన్ని తీసుకొస్తుంది మనకి. ఎందుకంటే బాబా గాలి ఆపడం ఎందుకు? సముద్ర పొంగిని ఆపడం ఏంటి? ఈ చెట్టుని ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళా ఎన్ని ఏంటి? వద్దా పోతే మాని వద్దా? ఆ స్థితి మరలా వద్దా నీకు? విమోచన. ఎందుకంటే ఇదంతా మనది, వారసులు మనం పోగొట్టుకున్నాం పిల్లారా. ఇంకో విషయం చెప్పనా? నీతో పాటు ప్రకృతి కూడా శపించబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఆకాశ మహాకాశాలను ఆయన కొరకు చేసుకుని భూమిని మాత్రం మన కొరకు చేశాడంట. కానీ భూమి ఏమో కబ్జాదారుడి చేతిలోకి వెళ్ళిపోయింది, శపించబడింది. ఆదాం పడిపోకముందు ఒక చెట్టు ఎండిపోలేదు,
నరకబడలేదు. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి కూడా ఏం చేస్తుందంటే, రామపత్రిక 8 అధ్యాయం చదవండి. ఒకసారి చూడటం. జాగ్రత్తగా వినాలి. ఎన్నో వచ్చును 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుచు తేరి చూస్తుందంట. ఎలానగా పొందుదనను నిరీక్షణ కలదే. అవును, సృష్టి ఏం చేస్తుందంట? మూలుగుతుందంట, ప్రసవేదన పడుతుందంట. ఎవరి కోసం ఎదురు చూస్తుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. భూమి మీద ఆదాం పుట్టాడు, అలాంటి దేవుని కుమారుడు మరలా లేడు ఆదాం పడిపోయిన తర్వాత. అయితే మరి ప్రవక్తలు వచ్చారు. 40 మంది ప్రవక్తలు, బైబిల్ రాసిన ప్రవక్తలు ఉన్నారు. దేవదూతలు వచ్చారు. దేవదూతలని భూమి కాదు, వారు భూమికి వారసులు కాదు, వారు సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని సేవకులై ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే వెళ్ళి చేయమని చేసే పనులు వారు చేయడం తప్పితే వారు దేన్ని స్వతంత్రించుకునే హక్కు వారికి లేదు. భూమి మాత్రం నీదే. అయితే ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? గాబ్రియల్ కొరక. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది భూమి? మికాయేలు కొరక, పరలోక దూతల కొరక. కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా, వీళ్ళ కొరకు మాత్రమేనా? కాదండి. ఆదాము లాంటి మరలా దేవుని కుమారులు. ఆదాము లాంటి మరలా దేవుని కుమారులు అంటే ఎవరండి? పలికి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తులు కావాలి మరలా భూమి మీద. మా యజమాని అప్పుడు వస్తాడు. ఎందుకంటే ఆదాము ఇక్కడ పెళ్ళగించబడి అక్కడ పాతి పెట్టబడమని చెప్పేవాడు. అలాంటి యజమాని మరలా రావాలి. సముద్రం ఏమని వస్తుంది తెలుసా? మమ్మల్ని ఆజ్ఞాపించి పొంగులు అణిగిపో అని చెప్పే యజమానుడు మళ్ళా రావాలి. హల్లెలూయా. ఇదిగో గాలులన్నీ వీకండి, శబ్దంగా ఉండాలని చెప్పే యజమాని మళ్ళా మాకు రావాలి అని ఎదురు చూస్తున్నాయంటే ఇవన్నీ కూడా ఆదాము లాంటి పవర్ఫుల్ గల వ్యక్తులు మరలా భూమి మీదకి రావాలని ఈ భూమి దేవుని కుమారుల కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తా ఉన్నది. ఎవరా దేవుని కుమారులు? ఎక్కడున్నారు? వస్తారంటారా? తీసుకొద్దామా? తీసుకొస్తారేమో. నేనైతే తీసుకురాను. మీరు తీసుకొస్తారు ఎక్కడి నుంచి అన్నానే? ఎవరా దేవుని కుమారుడు? హల్లెలూయా. ఈయన ధైర్యంగా చెప్తున్నాడు. ఎవరా దేవుని కుమారుడు? హల్లెలూయా. ఎవరా దేవుని కుమార్తె? ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు. హల్లెలూయా. నేనే ఆ దేవుని కుమారుడిని, నువ్వే ఆ దేవుని కుమారుడివి. ఇప్పుడు కొబ్బరి చెట్లకి మాటలు వస్తే మీకు అర్థమైందండి? మన చుట్టూ ఉన్నటువంటి వృక్షాలకి మాటలు వస్తే ఏమంటుంది తెలుసా? దేవుని కుమారుడు ఎప్పుడు వస్తాడు? నాకు ఎప్పుడు విమోచన జరుగుతుంది? సృష్టి కూడా నిన్ను బట్టి శపించబడ్డాది, ఆదామును బట్టి శపించబడ్డాది. చెట్టు మునుగుతుంది. నీకు ఒకటే తెలుసు, గబగబా దాన్ని నరికేయడం, పొలాల కింద చేసి పొయ్యిలో పెట్టడం, చెక్కలు చేసుకుని మంచాలు చేయించుకోవడం, అది ఒకటే తెలుసు. ఇప్పుడు నడుగుతున్నప్పుడల్లా ఏమంటుంది తెలుసా? ఓ దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే భూమి మీదకి నిజమైన దేవుని కుమారుడు వచ్చారంటే గొడ్డలిక చెట్టు వేరు పైన ఉండదు, ఆ మద్దు పైన ఉండదు. ఎందుకంటే ఏ ఊరు నరకరు, ఒక చెట్టు కూడా నేల రాదు. సముద్రము, భూమి, పర్వతములు, ఈ యావత్ సృష్టి దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ స్థానంలోకి రావాలి. ఇప్పుడు నువ్వు నీ స్థానంలోకి రావాలి. ఆదాము పడిపోక ముందు ఉన్న స్థానంలోకి నువ్వు రావాలి. ప్రార్థన చేయను, ప్రభువా నాకు స్థితి కావాలి. హల్లెలూయా. ఆ స్థితికి రావడానికే దేవుడు 7వ ముద్రని తెరిచాడు.
ఆ విమోచన ప్రణాళిక రచించి 7 ముద్రలు తెరవడం ద్వారా నీకు మరలా విమోచన ఇస్తున్నాడు. ఓ మరి పెంతెకొస్తు పండుగ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ భయానాలు ఇచ్చి ఇప్పుడు 7వ ముద్రనిచ్చి నిన్ను పూర్తిగా విమోచిస్తున్నాడు దేవుడు, ఫుల్ పేమెంట్ ఇచ్చి. ఇప్పుడు ఏదైతే తెరవబడుతుందో ఈ కాలంలో దాని కింద నువ్వు ఐక్యం అవ్వాలి. ముగించేస్తానులేండి ఇక, ఎందుకంటే మనం ఇంకా వెళితే 2 గంటలు సరిపోదు. మనం కొంచెం మాత్రమే ఈరోజు నేను చెప్పాను మీకు, కొంచెం మాత్రమే. మీకు ఎన్ని అర్థమవుతున్నాయి కదండి? నువ్వు రావాలి ఆ స్థానంలోనికి. ఏ స్థానంలోకి? గాలి నువ్వు ఆగు. అలా ఎక్కడ వస్తుందండి? బైబిల్ ఎక్కడ ఉందండి అలాగా? ప్రభువుని యేసు చెప్పలేదా? ఏమని చెప్పాడు? ఈ రాయిని సముద్రంలో పడవేయబడమంటే అవిశ్వాసం లేకుండా అది వెళ్ళి మారు మాట్లాడకుండా సముద్రంలో పడిపోద్దని చెప్పాడు లేదా ప్రభు? ఎవరు చేశారు అలాగా? మన పితరుడైన ఆదాము. ఇప్పుడు ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు చేశాడు. మన కాలంలో ఒక ప్రవక్త చేశాడు. హల్లెలూయా! మంచు తుఫాను నువ్వు ఆగిపో, ఆపడలేదా? హల్లెలూయా! గాలులతో మాట్లాడలేదా? ప్రకృతితో మాట్లాడలేదా? హల్లెలూయా! వ్యాధులతో మాట్లాడా? వ్యాధి నువ్వు మా పైన అధికారం లేదు, నీకు కడితే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు లేదా? మనతో మాట్లాడలేదా? అన్నిటితో మాట్లాడిన ఒక దేవుడు కుమారుడు మన కాలంలో వచ్చాడు. అలాంటి దేవుడు కుమారుడు ఇక్కడ ఉన్నారు. అలా రావాలి. అలా రావడానికి దేవుడు 7వ ముద్రను తెరిచాడు. 7వ ముద్ర కింద ఐక్యం అవ్వాలి. హల్లెలూయా! అదే ఈ కాలపు శిరస్సు. ఎంతమంది ఐక్యం అవ్వాలి? ఇక్కడ తాపుతున్నాను. విమోచకుడు వచ్చాడు. ఆ విమోచకుడు 1943లో దిగొచ్చాడు. ఆయన ఈ విమోచకుడు ఎవరు? మన క్రీస్తు. హల్లెలూయా! ముత్తులు తెచ్చిన గొర్రె పిల్ల క్రీస్తు అయి ఉన్నాడు. ఈ శిరస్సు కిందకు నువ్వు రావాలి. ఈ శిరస్సు కింద కనుక ఐక్యమైతే పవర్స్ వస్తాయి. ఏ పార్టీ కింద ఉంటే కొన్ని పవర్స్ ఉంటాయి, ఉండవా? ఏ నాయకుడి కింద ఉంటే పవర్స్ ఉంటాయి లేదా? 100 రూపాయలు పెట్రోల్ కొట్టించేటప్పటికే బుల్లెట్ సైరన్ తీసేసి, మీకు అర్థమైందండి? వాడు 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాడు నాయకుడు. ఇంకంతే వీళ్ళ బళ్ళు సైరన్లు అన్ని తీసేసి రోయ్ 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 అంటే వెళ్తూ ఉంటారు. పవర్ ఏదో వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఆ ఇప్పటికే కింద ఐక్యమైతే ఏ టైం వచ్చినా పర్లేదు. ఈయన కింద మనం ఐక్యమయ్యాము. ఆయన ముద్రలు వేశాడు. విమోచన ఉంది. ఎంతమంది సంతోషం ఉంది? నేను ఇరిమియా గ్రంథంలోకి వెళ్ళలేదు. ఇంకా చాలా మీకు చెప్పాలి. దయచేసి నేను క్షమించండి. దేవుని చిత్తమైతే మరలా కొనసాగిస్తాను. ఇంకా వచ్చేవారు కూడా ఇదే సబ్జెక్ట్ మీకు కొనసాగిస్తాను. ఆ శిరస్సు కింద, గొర్రె పిల్ల శిరస్సు కింద మనందరం ఐక్యమవుతాం. ఐక్యమైతే మనకు భరోసా, మనకి ఇక నోటికి శక్తి వచ్చేస్తుంది. ఇక పవర్ఫుల్ అనమాట. నీ ఓడికి శక్తి. అందుకే మనం ఏమై ఉన్నాం? మనం ఎవరమై ఉన్నాము? వాక్యవధువై ఉన్నాము. హల్లెలూయా! ఐక్యమండి. మీరు నిశ్చయముగా మరి శక్తివంతులు అవుతారు. దేవుడు మనకు దీవించుగాక. దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన ఉన్నాం. కొద్దిసేపు అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా! ప్రార్థన చేద్దాం. సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోండి. పిల్లలు ఒక నిమిషం. ఆది కాలంలో వధించబడిన గొర్రె పిల్లే ప్రకటన గ్రంథంలో కూడా మరలా వధించబడింది. ఎంతమంది సంతోషం? ఆ వార్త వినడానికి ఎంతమంది సంతోషం? మోకరించండి. రండి, రావాలి.